ఇద్దరు ఉన్నారు సాత్వికులు. దైవ గ్రంథంలో ఇద్దరు సాత్వికులు. ఎవరయ్యా అంటే మోషే గారు, యేసు ప్రభువారు. పాత నిబంధన ప్రకారంగా మోషే గారు సాత్వికులుగా ఉన్నారు. కొత్త నిబంధన ప్రకారంగా యేసు క్రీస్తు వారు సాత్వికులుగా ఉన్నారు. అలాగే సంఖ్యాకాండం చూడండి, 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఇక్కడ మోషే కూసు చేసే ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు తన మీద విరోధముగా మాట్లాడారంట. ఈ అహరోను మిరియాములు ఎవరయ్యా అంటే అక్క, అన్న. ఎవరికి? మోషే గారి. ఇక్కడ కూసు చేస్తున్న స్త్రీని పెళ్లి చేస్తున్నారు కాబట్టి ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతని మీద విరోధముగా మాట్లాడారంట. ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. అక్క, తర్వాత అన్న, ఇద్దరు కలిసి తమ్ముడిని మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ స్త్రీని బట్టే మాట్లాడుతున్నారు, ఇంకెవరిని బట్టి మాట్లాడుతుంది అక్కడ. ఎందుకంటే ఒకవేళ వద్దనుకున్న, అంటే ఆమెను వద్దనుకుంటే ఆమెనే చేసుకున్నాడేమో ఒకవేళ మోషే గారు. ఆ స్త్రీని బట్టి అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మోషే గారు ఆ స్త్రీని, అదే ఒకసారి చదవండి అమ్మా. ఇది మాట్లాడి తర్వాత చాలండి. ఇక్కడ వాళ్ళే మాట్లాడారా, వారి చేత యెహోవా మాట్లాడించాడని చెప్పి ఇక్కడ మోషే గారు అనుకుంటా ఉన్న సమయంలో, కానీ ఎన్నన్నా సరే మోషే గారు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన సాత్వికుడుగానే ఉన్నాడు. యెహోవా మాట వినని మోషే మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడిగా, అందరిలో సాత్వికుడిగా ఉన్నాడంట దేవుడు. అది మోషే గారు. ఎందుకు సాత్వికుడిగా ఉన్నాడు అంటే సాత్వికం అన్నది తగ్గించుకునే తత్వం అన్నమాట. ఎన్ని మాటలు అన్నా కానీ కూడా ఇక్కడ మోషే గారు తగ్గించుకున్నారు. అలాంటి తగ్గింపు తత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఎంతమందిని నడిపించాడు? 6 లక్షలు 7 లక్షలు 6 లక్షల మందిని నడిపించాడు. చూడండి, తను తగ్గించుకున్నాడు కనుక ఇక్కడ 6 లక్షల మంది నడిపించడానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అనమాట. అలాగే 6వ వచనం కూడా చదువుకున్నాం చూడండి. చాలండి. ఇక్కడ సాత్వికుడిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు అనమాట. దేవునికి ఇష్టమైన ఏది ఇక్కడ మోషే గారు ఆయన సాత్వికం చూపించాడు, కనపరిచాడు కాబట్టి ఇక్కడ ప్రభువారు సైతం ఏమన్నాడు అంటే యెహోవా దేవుడు అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడంట. అంత నమ్మకత్వం కనపరిచాడు కాబట్టి ఆ గొప్ప జన సమూహాన్ని నడిపించే ఒక నాయకత్వాన్ని మోషే గారికి దేవుడు ఇచ్చాడు. అలాంటి సాత్వికం మనలో ఉందా? ఈ చిన్న మాట అంటేనే ఇప్పుడు ఊరుకోమి తినాలి. చిన్నపిల్లల్ని కలిస్తేనే చూడండి, మాటకి మాట, దెబ్బకి దెబ్బ. మా జానుగాడు అయితే మరి మాట అంటే 4 మాటలు చదువుతాడు, దెబ్బేస్తే 2 దెబ్బలు తిరిగేస్తాడు. అలా కాదు, ఒక మాట అన్నారంటే తగ్గి. ఇప్పుడు ఇక్కడ మోషే గారు అక్క, అన్న కూడా ఎన్ని మాటలు అన్నప్పుడు కూడా ఆయన సాత్వికాన్ని ఎక్కడ కోల్పోలేదు. కానీ ఆయన వారే అన్నారో లేదా యెహోవా అనిపించాడని చెప్పి ఆయన ఒకసారి పరీక్షించుకుంటున్నాడు. అక్కడ నీవు నేను కూడా ఇక్కడ ఏం చేయాలంటే మనం పరీక్షించుకోవాలా, సాత్వికమైన మనసు కలిగి ఉండాలా. ఎవరెన్ని మాటలన్నా సరే మనం ఏవి కూడా పట్టించుకోవాలి. మన సాత్వికాన్ని మనం కనపరుచుకున్నప్పుడు ఎట్లా ఉంటామంటే మన నమ్మకస్తులుగా ఉంటాం దేవుని ఎదుట. అంతేనా కదా? ఎక్కడ మనం కోపడితే దేవునికి నమ్మకస్తులుగా ఉంటామా? ఇష్టానుసారంగా ఉంటామా? మనం ఎప్పుడు కూడా అలాంటి కోపం ఉండకూడదు. మనం ఎప్పుడైతే తను తగ్గించుకుంటామో, దీన మనసు కలుగుతామో, సాత్వికం అంటే దీన మనసు కలిగి జీవించడమే. అలాంటి దీన మనసు కలిగినప్పుడు ఆ ప్రభు అని అన్నాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా. ఇదినా నీవు నేను కూడా దేవుని పట్ల అంత నమ్మకాన్ని కనపరుస్తున్నామా? కుటుంబం పట్ల, సంఘం పట్ల
అలాంటి నమ్మకాన్ని మనం కనబరుస్తున్నామా లేదా? సాత్వికం అంటే దేన మనసు, తగ్గించుకోవడం. ఇలా తగ్గించుకున్నప్పుడే మోషే గారు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది నడిపించాడు, నాయకత్వాన్ని నడిపించాడు, అలాంటి గొప్పగా జీవించాడు. యేసు ప్రభు వారు కూడా ఆ ఇల్లందరిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాంటి నమ్మకత్వాన్ని మనం కనపరుచుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే తగ్గించుకోవాలి, దేన మనసు కలిగి ఉండాలి. ఇదే విషయంలో దావీదు మహారాజు ఒక మాట రాస్తాడు, చూడండి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము. చదవగలగా కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. చూడండి, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తానంట. దీనత్వంగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు ప్రభువు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. తన మార్గమును దీనులకు నేర్పుతాడు. అలాంటి మార్గం ఎలాంటిదో నీకు నాకు నేర్పుతాను అంటున్నాడు ప్రభువారు. ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు, ఇక్కడ దావీదు మహాభక్తుడు న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పు. అలాంటి మార్గం నేర్పుతాడు. ఎలాంటి మార్గం? సాత్వికం అంటే దేన మనసు తగ్గించుకొని అలాంటి మార్గం నేర్పుతాను అంటున్నాడు. అలాంటి మార్గంలో మనం నీవు నేను నడుస్తానికి సిద్ధంగా ఉన్నామా? ఈ దినాన తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? దైవ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు చెప్పాను, మోషే గారు, యేసు ప్రభువులు ఎంతగా తగ్గించబడ్డారు. అలాంటి తగ్గింపు తత్వం, సాత్వికం మనం కనపరుచుకోవాలి. ఒకళ్ళు ఇంత మాట అంటే మనం దాన్ని కోపం మనసులో పెట్టుకొని దాన్ని ఇచ్చేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా తగ్గించు తత్వం. బైబిల్ గ్రంథం చెప్పిన ప్రకారం ఏంటంటే సాత్వికం అంటే దేన మనసు కలిగిన వారని. నేను ఎన్నో విషయాల్లో ఇప్పుడు ఇంత వాక్యం చెప్తున్నప్పటికీ కూడా నేను ఇంట్లోకి వెళ్ళి చిన్న విషయాలకు కూడా కోపడుతూ ఉంటాను. అది కూడా పనికి రావద్దు, తగ్గించుకోవాలి. నేను కూడా బోధిస్తున్నా, నేను కూడా ఎక్కడ ప్రశ్నగా ఉన్నది, నేను కూడా తగ్గించుకోవాలి. సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. మొత్తగా మన్ను నేను సరిచేసుకోవాలి ప్రభు అని చెప్పి ఈ వర్తమానం నా కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది నాన్న. ఎందుకంటే తగ్గింపు తత్వం నాలో లేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా అలాంటి తగ్గింపు తత్వం, సాత్వికమైన మనసు నేను కలిగి ఉండాలి. కలిగి ఉంటారు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ఇదన్నా నేను ప్రార్థన చేసుకోవాలి. అలాగే దావీదు మహాభక్తుడు ఇంకో మాట రాస్తాడు, చూద్దాం. 25వ అధ్యాయం 13వ వచనంలో కూడా మాట అంటారు చూడండి. 25:13 కూడా చాలండి. అతని ప్రాణము నెమ్మదిగా ఉండదు, అతని సంతానము భూమి మీద స్వతంత్రించుకునిద్ది అంట. ఎవరైనా నెమ్మది గల వారి ప్రాణం ఏం చేసింది? ఈ భూలోకంలో స్వతంత్రించుకునిద్ది. అంతేనా కాదా? ఇప్పుడు నలుగురు దగ్గరికి మామూలుగా నువ్వు ఏదన్నా గట్టిగా కోపడి మాట్లాడేవనుకో, వాళ్ళు నీ మీద కోపంగానే మాట్లాడతారు. అదే నువ్వు తగ్గించుకొని మాట్లాడేవనుకో, ఆ పలానా వాడు ఇలా మాట్లాడే మాటను బట్టి కూడా మనం ఇచ్చేసాం. ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు వారు, అతని ప్రాణము నెమ్మదిగా ఉండదు, అతని సంతానము భూమి మీద స్వతంత్రించుకున్నదంట. ఎప్పుడైతే మనం నెమ్మదిగా మాట్లాడతామో కోపం లేకుండా, అప్పుడు మనం ఏం చేస్తామంటే భూలోకంలో స్వతంత్రించుకునే వారిగా మనం ఉంటాం అన్నమాట. ఇదేనా దావీదు మహాభక్తుడు సెలవిస్తుంది అంటే నెమ్మదిగా ఉండటం నేర్చుకోమంటున్నాడు. మంచి మాట రాస్తున్నాడు. నెమ్మదిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటాం. అలాగే మనం కూడా మన సాత్వికాన్ని మనం కనపరుచుకుంటే ఈ భూలోకంలో మనం కూడా స్వతంత్రించుకునే వారిగా ఉంటాం అన్నమాట. అదే 37:11 కూడా మాట అంటారు, చూడండి. 37వ అధ్యాయం దావీదు కీర్తన. చూడండి, దీనులు భూమిని స్వతంత్రించుకుందరంట, బహుక్షేమము కలిగి సుఖిస్తామంట. చూడండి, మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఎలాగా ఇచ్చిస్తానని చెప్తున్నాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖిస్తామంట. అలాంటి సుఖ జీవితమైన జీవితాన్ని మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే దీనులుగా ఉండాలి, మనం తగ్గించుకోవాలి. ఇక్కడ ప్రభువారు సైతమే తగ్గించుకున్నారు, అవునా కదా? చాలా తగ్గించుకున్నారు ప్రభువారు. అలా తగ్గించుకున్నాడు కాబట్టి ఇది నీవు నేను మనం ఇలా స్వతంత్రులుగా మనం జీవించగలుగుతున్నాం. అలాంటి దీనత్వం కలిగి మనం ఉండాలి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించదనన్న. చూడండి, మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా సుఖిస్తామంట. ఇది మనం కూడా ఏం చేయాలంటే తగ్గించుకునే వారిగా ఉండాలన్నమాట. అలాగే యెషయా గ్రంథంలో కూడా మాట మాట్లాడతారు, చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనంలో యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికములగును, మనుషులలో బీదులు
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. చాలండి మరి ఒకసారి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము ఆ. అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. చాలండి. యెహోవా యందు దీనులు కలుగు సంతోషము అధికమగిందంట. దేవుని యందు మనం దీనత్వాన్ని కనపరుచుకుంటే మనం ఏం చేయాలి? సంతోషం అధికమైందంట. ఈ లోకం సంబంధమైన దీనత్వం కాదు, దేవుని యందు దీనత్వం కలిగి ఉంటే మనకి ఏమైందంట? సంతోషము అధికమైందంట. అలాంటి అధికమైన సంతోషాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని యందు దీనత్వం కలిగి ఉండాలి. దేవుడు ఏ విధంగా అయితే దీనత్వం కలిగి ఉండాడు, సాత్వికుడిగా ఉండాడు, అలాంటి సాత్వికమైన తత్వం మనలో కలిగి ఉండి మనం జీవించే వారిగా ఉండాలన్నమాట. ఇంతవరకు మోషే గారు చూసామన్నమాట. యేసు ప్రభు గారి గురించి చూద్దాం మనము ఏ విధంగా ఉన్నారు. జెఫన్యా గ్రంథము అది మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. చాలండి. ఇక్కడ ప్రభు అని ఏమంటున్నాడు అంటే, నేను సాత్వికుడను గనుక దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమును విశ్రాంతి దొరికిందంట. ప్రభు వారు ఏ విధంగా ఉన్నాడు? ఇక్కడ సాత్వికుడుగా ఉన్నాడు, దీన మనసు గలవాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు వారు శిలువ మీద తను అప్పగించుకోవడానికి సిద్ధమైనప్పుడు ఎలా కనపరుచుకుంటున్నాడు అంటే సాత్వికుడుగాను దీన మనసు గలవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా మనం ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట అంటేనే మనం పడడం ఇంకొక గౌకనే ఇంకో 2 మాటలు అంటాం. కానీ ఇక్కడ ప్రభు వారు సైతం ఏంది, ఆయన్ని కొరడాలతో కొట్టినా మొహాన ఉమ్ము వేసినా సరే ఆయన తిరిగి మాట్లాడారా? ఏం మాట్లాడాల? తిరిగి ఏమన్నారా అంటే, ప్రభు వీరు ఏం చేస్తున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని అన్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి ప్రభు వారు. అలాంటి తగ్గింపు తత్వం నీలో నాలో ఉండాలి. నిజంగానే చూడండి, మొఖాన ఉమ్ము వేస్తే ఎవరైనా కానీ చూడండి ఎంతగా ఇన్ని మాటలు అంటారు, ఇన్ని చేస్తారు. మొఖాన ఉమ్ము వేసిన ఆయన ఎక్కడ తుడుచుకున్నట్టు కూడా ఎక్కడ బైబిల్లో లేదు. మొఖాన ఉమ్ము వేస్తే తుడుచుకున్నట్టు ఏమైనా బైబిల్లో ఉందా? లేదు. అలాంటి సాత్వికం దేవుడు అక్కడ కనపరుస్తున్నాడు. దీనుడిగా ప్రభు వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించు ప్రభు అని చెప్పి ఎంత తగ్గించుకున్నాడు. అలాంటి తగ్గింపు తత్వం నీలో నాలో కూడా ఉంటే మనం సాత్వికులుగా అవుతాం, ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా అవుతాం అన్నమాట. అలా స్వతంత్రించుకునే వారిగా నీవు నేను ఉండాలన్నమాట. చివరిగా చూద్దాం, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రవక్తలు చెప్పబడిన మాట చెప్పబడిన నెరవేరినట్లు జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తెతో చెప్పండి. చాలండి. ఇక్కడ ప్రభు అని మనం చూసుకున్నాడు. ఇక్కడ తర్వాత ఏమైందంటే, ఇందులో నీ రాజు సాత్వికుడనై గాడిదనే భారవాహిక ఎక్కి పశువు పిల్లని చిన్న గాడిదని ఎక్కి వస్తున్నాడంట మన కోసం. చూడండి ప్రభు ఎంత సాత్వికుడిగా ఉన్నాడు. అలాంటి సాత్వికమైన మనసు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు గాడిద ఏంటంటే తగ్గింపు స్వభావం గలది. అంటే అది గాడిద తగ్గింపు స్వభావం గలది. దాని వ్యత్యాసం ఎలాంటిదంటే కంచలమ్మటే ఆటిటమ్మటే మేసేది. కానీ దాన్నే ఎందుకు ఎంచుకున్నాడు ప్రభు అంటే దాని సాత్వికం గలది. నీ రాజు సాత్వికుడినై గాడిదను భారవాహక పశువులను ఎక్కి చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుతున్నాడంట. ఇది ఈ దినాల ప్రభువారు నీ కోసం నా కోసం సాత్వికుడిగా వస్తున్నాడు. అలాంటి సాత్వికుడుగా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. అలాంటి తగ్గింపు తత్వం నీలో నాలో ఉండాలి. ఈ దినాల ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తగ్గించుకోవాలి. సాత్వికం అంటే తగ్గింపు తత్వం అన్నమాట. దీన మనసు కలిగి అలా ఎప్పుడైతే నీవు నేను దీన మనసు కలిగి జీవిస్తామో అలా ఈ భూలోకంలో మనం స్వతంత్రించుకునే వారిగా ఉంటాం అన్నమాట. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో అంటారు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చూడండి, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడు అంటున్నావు. ప్రభు వారు ఎలా వస్తున్నాడు అంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను దీనుడై గాడిదను ఎక్కి వస్తున్నాడంట. ఎలాంటిగా చూడండి ఇక్కడ ప్రభు వారు ఎలా వస్తున్నాడు, నీతిపరుడుగా రక్షణ గలవాడిగా వస్తున్నాడంట. అలాంటి రక్షణ గలవాడిగా మనం కూడా ఉండాలి, దీనుడుగా మనం ఉండాలి. అలాంటి దీనత్వం మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడే దీనుడై గాడిదను ఎక్కి గాడిదను దాని పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు అంట. ప్రభువారు మన వద్దకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన మనసు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఇందాక మనం చదువుకున్నట్లుగా దైవ గ్రంథంలో ఎంతమంది నీతిపరులు సాత్వికులుగా ఉన్నారు? మోషే గారు, యేసుక్రీస్తు వారు. అలాగా మనం కూడా ఏంటంటే మోషే గారిలా నా ఇల్లంతలో ఎలా నమ్మకస్తులుగా జీవించారో అలాంటి నమ్మకస్తులు మనం కనపరుచుకున్నప్పుడు ఈ భూలోకంలో మనం ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటాం. అలాగే యేసు ప్రభు వారికి తాను తగ్గించుకొని వస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఆయన సాత్వికాన్ని కనపరుచుకున్నాడు, దీనత్వాన్ని కనపరుచుకున్నాడు. ఈ లోపల మనకి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం కూడా ఏంటంటే మనం తగ్గించుకోవాలి. ఈ బాధలు నాకు ఎందుకు కలెక్ట్ చేశారని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకున్నప్పుడే మనం ఈ భూలోకంలో వాటిని మనం స్వతంత్రించగలుగుతాం, జయించగలుగుతాం. అంతేగాని ఈ ప్రభు ఇది నాకెందుకు, ఇది నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, ఇది నాకెందుకు పెట్టాడు ఈ ప్రభు వారు అని మనం దాన్ని ఏలెత్తి చూపేవారిగా ఉండకూడదు. ఇది నా కోసమే పెట్టాడు ఈ శ్రమ, ఇది నా కోసమే కలిగిందని చెప్పి మనంతరం మనం ఏం చేయాలంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నమాట. ఇదే నా సాత్వికం గురించి ప్రతి ఒక్కరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. అందరికీ ఈ వాక్యం అర్థమైందని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన ఆయన నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయా దైవ పరిశుద్ధ జ్ఞానంలో నా ప్రభా ఇదిగో ప్రభా సాత్వికులుగా ప్రభా ఇద్దరుగా ఉన్నారు ప్రభా. మొట్టమొదటి మోషే గారు, యేసు ప్రభు అని మా ముందు ఇచ్చారు నా ప్రభా. అలాంటి సాత్వికం దీన మనసు కలిగి ప్రభా మేము జీవించే వారిలాగా ఉండాలి నా ప్రభా. అయ్యా మోషే గారు అయితే నా ప్రభా నా ఇల్లంతట్లో నమ్మకస్తులుగా ఏ విధంగా జీవించాడు, అలాంటి నమ్మకత్వాన్ని నేను కనపరుచుకోవాలి నా ప్రభా. ఈ భూలోకంలో మేము స్వతంత్రించుకునే వారిగా మేము ఉండాలి నా ప్రభా. అలా యేసు ప్రభు అని చూస్తున్నది ఎంత సాత్వికుడు, ఎంత దీనుడిగా వస్తున్నాడు నా ప్రభా. పాపినైనా నా కొరకు నా ప్రభా ఆయన కలువసిలో త్యాగం చేసిన ప్రభా, కలువసిలో మరణాన్ని ప్రభా ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా నా ప్రభా ఆయన నా తండ్రి నీ కోసం నా కోసం బలి అయ్యాడు నా ప్రభా. సాత్వికుడుగానే ఉన్నాడు నా ప్రభా, దీన మనసు గలవాడే ఉన్నాడు నా ప్రభా. అయ్యా ముఖవాన్ని ఉమ్మి వేసినప్పటికీ కూడా నా ప్రభా ఆయన ఎక్కడ నా తండ్రి ఆయన కోపాడలేదు నా ప్రభా. ఇదిగో మేము చిన్న మాట అంటేనే మేము కోపాడతాం నా ప్రభా, తిరిగి ఒక మాట అంటాం దాన్ని 100 రెట్లు మాట్లాడతాం నా ప్రభా. అలాంటి దినాల్లో మేము ఉన్నాం నా ప్రభా. ఇకనైనా సరే మేము తగ్గించుకొని నా ప్రభా సాత్వికులుగా ఉండి నా ప్రభా ఈ భూలోకంలో స్వతంత్రించుకునే వారిగా ఉండగా మాకు సహాయం దయచేయమని ఇక ప్రార్థన మీ పాసనికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచి ప్లేయరా మన మధ్యలో రెండవ వర్తమానంగా లెలీన్ యశ్వంత్ గారు వచ్చి వర్తమానం అందిస్తారు. గుడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. సాత్వికులు కదా ఆత్మఫలాల్లో కూడా ఉందా ఉంది కదా, మనం చెప్పుకున్నాం కదా. ఎట్లా ఉండాలంట? మనం సాత్వికంగా ఉండాలి. సరే మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివినట్లయితే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై కారా, ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. చాలండి. ఏమంటున్నాడండి ఇక్కడ 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మన మనస్సులో అసూయను కలహం ఉంటే మనం ఏంటంట శరీర సంబంధంగా అంటే శరీరానుసారంగా నడుచుకునే వారు కారా అంటున్నానంటే ఏంటి? శరీర సంబంధంగా నడుచుకునే వారమే అని కదా అర్థము. అయితే అటువంటి వారు ఎట్లా ఉన్నారంట చూడండి. ఒకడు నేను పౌలు వాడను, సంఘాల పేర్లు ఎత్తుతున్నారు ఇక్కడ.
డినామినేషన్లు ఏమని, నేను పౌలు వాడను, నేను పౌలు సంఘానికి వెళ్ళేవాడిని, ఆ పౌలు స్థాపించిన సంఘానికి, లేదా అపోలో స్థాపించిన సంఘానికి వెళ్ళేవాడు అని మాట్లాడతారు. వీళ్ళందరూ ఎవరంట? మనసులో అసూయ కలహము ఉన్న శరీరానుసారమైన మనుషులు. ఇప్పుడు కూడా మనం చూస్తే ఎన్నో డినామినేషన్లు ఉన్నాయండి. లోదరన్ అని, ఎల్ఈఎఫ్ అని, హెబ్రోన్ అని, ఇంకా ఎన్నో రకాల డినామినేషన్లు ఉన్నాయి. మనుషులు కూడా ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఈ డినామినేషన్ చూసుకుంటే దేవుని గణపరిచేవారు లాగా ఉన్నారా? కేవలం ఈ యొక్క శరీర సంబంధమైన మనుషుల్లాగా ఉన్నారు. ఏ డినామినేషన్ అయినా కానీ, ఏ ప్రార్థనకు వెళ్ళేవారైనా కానీ గణపరిచేది కానీ స్తుతించేది ఎవరినండి? యేసు ప్రభు వారిని, యెహోవా దేవుడినే కదా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒకే బైబిల్ ఇచ్చాడు కదా, ఒకే బైబిల్ ఇచ్చాడు, అందరికీ ఒకే వాక్యం చెప్పాడు, అవును కదా. అంతేగాని ఒక డినామినేషన్కి ఒక బైబిల్, ఒక డినామినేషన్కి ఒక మాట చెప్పారా దేవుడు? ఏ డినామినేషన్కైనా ఒకే బైబిల్, ఏ డినామినేషన్కైనా ఒకటే వాక్యం, ఏ డినామినేషన్కైనా ఒకటే దేవుడు. అంతేగాని మేము ఒక మెట్టు, మీరు ఒక మెట్టు, మా మెట్టు ఒక అడుగు పైన ఉంటుంది, మీరు ఒక కింద ఉన్నారని చాలా మంది అంటూ ఉంటారు, అవునా కాదా? మెట్లు అనేది ఒకే రకం అండి, కాకపోతే రెండు రకాల మెట్లు అండి, ఒకే రకం కాదు. ఒక మెట్లేమో నరకానికి తీసుకెళ్తాయి, మరొక మెట్లేమో పరలోకానికి తీసుకెళ్తాయి. ఏ మెట్టు మీద ఉన్నారో వాళ్ళకే తెలియాలి, మనం ఏం చెప్పేవారం కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి, ఎవరు ఏ మెట్టు మీద ఉన్నారని. ఇట్లా డినామినేషన్లు బట్టి కానీ, లేదా సంఘాలని బట్టి కానీ విడదీసి, మీరు మీ యొక్క సంఘంలో ఎక్కువ ప్రార్థన ఉండదు, అన్ని పాటలే ఉంటాయి అంటారు కొంతమంది. మరొకళ్ళేమో మీ సంఘంలో ఎక్కువ వాక్యం ఉండదు కానీ ప్రార్థన ఉండదు అంటారు కొంతమంది. మరొకళ్ళు ఏమంటారు, ప్రార్థనే ఉండదు కానీ వాక్యం పాటలు ఉండవని అంటారు. అది కరెక్టేనా? దేని యొక్క విలువ దానికి ఉంటది. పాటల విలువ పాటలకు ఉంటది, ప్రార్థన విలువ ప్రార్థనకి, వాక్యం విలువ వాక్యానికి ఉంటది. ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుంటే మనం ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఉట్టి వైట్ రైస్ తినంగా మనం సంఘానికి ఒక ప్రార్థనకు వెళ్తున్నాం అంటే ఉట్టిగా వాక్యమే వింటాం మనం, వాక్యమే ఉండకూడదు. అలాగని కూర అంటే పాటలు కూడా ఉండాలి. ఓకే, కూరతో అన్నం తిన్నాము, చివరితో పెరుగు తినకుండా ఉంటామా? అందుకని పెరుగు కూడా తింటాం. అంటే ప్రార్థన కూడా ఉండాలి, మూడు ఉండాలి. ఏముండాలి? పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం అనేది ఉండాలి. ప్రతి ఒక్క సంఘంలో ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏంటంటే పద్దాకా పాటలే పాడతారు మీ సంఘస్థులు అంటే, పాటలు పాడతాం తప్ప కాదు. పాటలు కూడా దేని నుంచి తీస్తారు? వాక్యం నుంచే పాటలను తీస్తారు. ఓకే, పాటలు ఒకటే పాడతారు మీ సంఘం అని ఒక సంఘాన్ని మీరు తక్కువ అంచనా వేస్తే అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అతి పెద్ద గ్రంథం ఏదండి? కీర్తన గ్రంథం. కీర్తనలు అంటే ఏంటి? పాటలే. ఏ యొక్క సేవకుడైనా, ఏ యొక్క బోధకుడైనా, ఎవరైనా గొప్పగా ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటారండి. ఎవరి గురించి? దావీదు మహారాజు గురించి. ఎవరండి దావీదు మహారాజు? ఒక గొప్ప కీర్తనాకారుడు. రాజు కంటే ముందు కీర్తనాకారుడే ఆయన, అవునా కాదా? అటువంటి గొప్ప కీర్తనాకారుడు పాటలు ఎంత బాగా పాడతాడు. దేవుని మీద భక్తిని ఏ విధంగా తను చూపించాడు? పాటల రూపంలో, కీర్తన రూపంతో తను చూపించాడు. ఎంత గొప్ప కీర్తనాకారుడు అంటే ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి ఒకసారి చూడండి. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని విరపింపగా, సౌలు సేవకులు దురాత్మ ఒకటి నిన్ను విరపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారంగా వాయింపగలయొకని విచారించుటకై. చాలండి. ఏమైందంటే ఇక్కడ సౌలు గారి పరిశుద్ధాత్మ విడిచిపోయినప్పుడు ఎటువంటి ఆత్మ వచ్చింది తన దగ్గరికి? దురాత్మ ఒకటి వచ్చిందంట. దురాత్మ వచ్చి ఒక మనిషిని ఆహ్వానించడం కానీ, ఒక మనిషిలో ప్రవేశిస్తే తన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనందరికి తెలుసు కదా. అలానే తన చుట్టూ ఉన్న వారికి కూడా ప్రవర్తన అర్థమైపోయిందంట. అప్పుడు ఏమన్నారు సౌలుతో? మీరు ఆజ్ఞ ఇస్తే సితారను అంటే పాటలు పాడి వాయిద్యాలు వాయించే వాడిని, ఒక మంచి కీర్తనాకారుడు లేదా మ్యూజిషియన్ ని తీసుకొస్తామని చెప్పారంట. అయితే చూడండి ఎవరు వస్తున్నారు? 18వ వచనం నుంచి. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు
మాట నేర్పరియు రూపసీయునై ఉన్నాడు, మరి యెహోవానికి తోడుగానున్నాడు అనగా సౌలు పంపి చాలండి. ఇప్పుడు సౌలు గారికి దయ్యం పడితే ఎవరు దిక్కయ్యారు? ఒక కీర్తనాకారుడు, అంటే ఎవరు? పాటలు పాడేవాడు దిక్కయ్యాడు. వాక్యమే కాదు, పాటల ద్వారా కూడా దయ్యాలు వెళ్ళిపోతాయి. కానీ మనం ఏం చేశారంటే ఒక మా ఉండే కొద్దీ పాటలు ఫ్యాషన్ గా పాడుతున్నారు. పాటలు కూడా ఏ విధంగా పాడాలి? ఒక భక్తితో పాడాలి. అక్కడ దావీదు గారు పాటలు పాడితే సౌలు గారిలో ఉన్న దురాత్మ ఏమైంది? వెళ్ళిపోయింది. వాక్యం చెప్పాడా? ఏం చేశాడు? అక్కడ పాటలు పాడాడు. ఇప్పుడు ఎంతో మంది విమర్శిస్తూ ఉంటారు, మీ సంఘంలో పాటలే ఎక్కువ అని. పాటల ద్వారా దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, ఒక దురాత్మని వెళ్ళగొట్టాడు దావీదు గారు. ఏం చెప్తాం దీనికి? పాటలలో కూడా దేవుని యొక్క శక్తి ఉంటది, వాక్యంలో కూడా ఉంటది, అలానే ప్రార్థనలో కూడా ఉంటది. ఎలాగైతే మనము కూర వేసుకుని అన్నంలో కలుపుకొని తింటాము, అయిపోయిన తర్వాత పెరుగుతో కూడా తింటాము, మన యొక్క జీవితంలో, మన యొక్క ప్రార్థనా జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో పాటలు అనేది కావాలి, వాక్యము కావాలి, ప్రార్థన అనేది 3 కావాలి. అంతేగాని మీ సంఘంలో వాక్యం ఉండదు, పాటలే ఉంటాయి, మీ సంఘంలో పాటలు ఉండవు, వాక్యం మాత్రం ఉండదు, ఇవన్నీ చెప్తే ఎవరు మాటలు వినమాకండి. వాళ్ళు మూర్ఖ స్వభావులు, వాళ్ళని ఎవరు మార్చలేరు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనస్సు గలవారై ఉండి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఏమన్నాడండి ఇక్కడ 11వ వచనం చూస్తే? ఏక మనస్సు గలవారై ఉండాలంటే ఏ సంఘమైనా, ఏ మనిషి అయినా, నువ్వు ఒక క్రైస్తవుడు అంటే ఎట్లా ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. విభేదాలు చూపించకూడదు, సంఘ భేదాలు చూపించకూడదు. ఎట్లా ఉండాలంట? ఏక మనస్సు కలిగి ఉంటే లాస్ట్ లో ఏం చెప్తున్నాడు? దేవుడు సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. అంతేగాని విభేదాలు చేపిస్తే తోడుగా ఉంటాడా? విభేదాలు చూపిస్తే తోడుగా ఉంటాడా దేవుడు? ఏక మనస్సుతో ఉండాలి, అంతేగాని విభేదాలు అనేవి మనము ఎక్కడ చూపించకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘం ఎవరి సంఘము? దేవుని సంఘము. ఏదో సొంతగా ఎవరో ఏర్పరచుకున్న సంఘం కాదు. ఎవరు ఏర్పరచుకున్నారు సంఘాలన్నిటినీ? దేవుడు ఏర్పరిచాడు. ఎందుకు ఏర్పరిచాడు సంఘాలని? దేవునిలోకి నడిపించుకోవటానికి, అవునా కాదా? దేవునిలోకి నడిపించుకోవటానికి దేవుడు సంఘాలు ఏర్పరిచారు, కానీ ఇలా మనుషుల విభేదాలను ఏర్పరచడానికి కాదు. ఆ విభేదాలను ఏర్పరచుకుంది ఎవరు? మనుషులే, అవునా కాదా? అలానే ఇందాక మనం చూసుకున్న దాంట్లో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3 ఒక్క నిమిషము, తర్వాత కంటిన్యూ చేయండి 5 నుంచి. ఒక్కొక్కరు మళ్ళీ దాని అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు, కానీ వాళ్ళు మీ యొక్క దేవుడు కాదు. ఇప్పుడు ఎవరన్నా సంఘాన్ని ఒకరు స్థాపిస్తే ఆయన దేవుడు అయిపోవాడు. అసలైన దేవుడు ఆయన ద్వారా మనల్ని విశ్వాసంలోకి నడిపిస్తున్నాడు. అది మనము గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా. అంతేగాని సంఘాన్ని స్థాపించిన వారిని దేవుడిగా మనము కొలవకూడదు, అంతే కదా. లోదరన్ సంఘాన్ని స్థాపించారు, లోదరయ్య గారిని మనం దేవుడిగా కొలవకూడదు, మార్టిన్ లోదర్ని. లేదా ఎప్పుడైనా సంఘాన్ని ఎవరు స్థాపించారు? భక్సింగ్ గారు దేవుడు అయిపోతాడా? దేవుడు ఎవరు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు త్రియేక దేవుడు, మనకి దేవుడు. అంతేగాని ఈ స్థాపకులు దేవుడు గారు. ఈ స్థాపకులను బట్టి ఏమవుతుంది? సంఘాల్లో విభేదాలు వస్తున్నాయి. అట్లా మనం ఎప్పుడు విభేదాలు చూపించకూడదు. ఎలా ఉండాలంటే దేవుడు మనకు తోడై ఉండాలంటే ఏక మనస్సు గలవారమై మనం ఉండాలి. తర్వాత కంటిన్యూ చేయండి 6వ వచనం నుంచి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే. కాబట్టి నీళ్లు పోయి వాళ్ళలోనైనాను ఏమీ లేదంట. ఎవరిలో ఉందంట శక్తి? కానీ ఏదైనా కానీ దేవునిలో ఉంది. నాటువాడును నీళ్ళిపోయేవాడును ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము. కష్టము చేసిన కొలది జీతం పుచ్చుకుని నువ్వు దేవుని దగ్గర ఎంత కష్టపడతావో
దానికి నీకు జీతం ఉండిద్ది కానీ డినామినేషన్ బట్టి నీకు అక్కడ స్థానం ఉండదు. నువ్వు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావో దాన్ని బట్టి నీకు పరలోకంలో స్థానం ఉంటది. అంతేగాని డినామినేషన్ బట్టి కాదు. లూథరన్ వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందా? హెబ్రోను వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుని రాజ్యంలో స్థానం ఉంది. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. క్లియర్గా, చాలా క్లియర్గా చెప్తాడు. చాలా క్లియర్గా యేసు ప్రభు వారు చెప్తారు. చూడండి, చెప్పండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ఒక్కసారి 9వ వచనం గట్టిగా చదవండి. తామే నీతిమంతులమని. తామే అంటే నేనే నీతిమంతుడినని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన తృణీకరించు వారితో యేసు ప్రభు వారు ఉపమానం చెప్తున్నాడంట. ఏ ఉపమానమో చూడండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు ఇది నేను వివరణగా చెప్పాలండి, అందరికి చెప్పాలని చెప్తే టైం అయిపోయింది. తెలుసుగా పరిసేయుడి సుంకరు గురించి మనకి. పరిసేయుడు ఏం చేస్తాడు? నాదే భక్తి, నేనే ప్రార్థన చేస్తున్నాను, నేనే కరెక్ట్ గా చందా ఇస్తాను, ఈ సుంకర్ లాగా నేను లేనంటున్నాడు. చివరిగా ఎవరు శ్రేష్ఠులుగా తీర్చబడ్డారు? సుంకరి మాత్రమే శ్రేష్ఠులుగా తీర్చబడ్డాడు. సుంకర్ ఎలా ప్రార్థన చేశాడు? దూరంగా నుంచొని ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని ప్రార్థిస్తున్నాడండి. మీ భక్తి మా భక్తికి ఎంత? మా మెట్టు వేరు మీ మెట్టు వేరు అనే వాళ్ళకి దేవుడు ఎట్లా తీర్పిస్తాడు? పరిసయ్యుల్లాగా తీర్పిస్తాడు. మన భక్తి ఎట్లా ఉండాలి? దేవుణ్ణి అంటే ఎట్లా? దేవుణ్ణి ఇంప్రెస్ చేసేలాగా ఉండాలి కానీ చూసేవారిని ఇంప్రెస్ చేసేలాగా ఉండకూడదు. ఒకవేళ నా భక్తే నువ్వు గొప్పదని స్టార్టింగ్ లో అన్నాడు. నేనే నీతిమంతుడిని, తామే నీతిమంతుడిని ఎంచుకునే వారితో చెప్తున్నాడు. అది అవునా కాదా? నాదే భక్తి అని ఎంచుకునే వారితో దేవుడు ఈ యొక్క ఉపమానం చెప్తున్నాడు. ఈ రోజు మనం అర్థం చేసుకొని మనం పరిసేయుడిలాగా ఉన్నామా లేదా సుంకర్ లాగా ఉన్నామా అనేది. ప్రసంగి 12:12 చూడండి. ఇదియుగాక నా కుమారుడా వినుము, ఆ పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసము చేయుట. ఇదియుగాక నా కుమారుడు హితోపదేశములు వినుము. ఏ వినాలంట? హితోపదేశం అంటే మంచి ఉపదేశాలు వినాలంట. చదవటం ఒకటే కాదు, చదివితే పుస్తకాలు ఎన్నో రచిస్తారంట. చదువుతా ఆయాస పడిపోతామంట. కానీ ఏం చేయమన్నాడు దేవుడు? ముందుగా హితోపదేశాలు, మంచి ఉపదేశాలు. ఏం వినాలంట? మంచి ఉపదేశాలు వినాలంట. అంతేగాని నేను ఎన్నో పుస్తకాలు చదివా నాకు చెప్పేవాడు ఎవడు అంటే ఎట్లా ఉంటది? అది మూర్ఖత్వం, గర్వంలాగే ఉంటది. అందుకని మనం ఏం చేయాలి? హితోపదేశాలు వినాలి, మంచి ఉపదేశాలు వినాలి. ఇప్పుడు సమాజంలో అందరూ మూర్ఖులేనంటండి. ఎవరి మాట ఎవరు వినేవాళ్ళు లేరంట, అందరూ మూర్ఖులే ఉన్నారంట. చెప్తాడు చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనము. 2వ అధ్యాయం 40వ వచనము. సాక్ష్యం ఇచ్చి ఒక్క నిమిషం అక్కడ ఆగండి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి. ఈ తరము వారు ఎట్లా ఉన్నారంట? మూర్ఖులుగా ఉన్నారంట. అవునా కదా? మనం చూస్తున్నాం కదా, మన చుట్టుపక్కల వారు ఎలా ఉన్నారు? మూర్ఖులుగా ఉన్నారు. మనం చెప్తే వింటారా? వినరు. వాడు చెప్తే నేను వినేదేంటి? దాన్నే మూర్ఖత్వం అంటారు. దేవుడు ఏమన్నాడు ఇందాక ప్రసంగి 12:12 హితోపదేశాలు వినమంటున్నాడు. ఎటువంటి వాడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, ముసలివాడైనా, ఎటువంటి వాడు చెప్పేది మంచిదైతే ప్రతి ఒక్కడు వినాలి. చెడు చెప్తే దాన్ని పక్కన పెట్టేసి నువ్వు మంచి చెప్పినప్పుడు వినాలి. అటువంటి మూర్ఖులు ఉన్నారండి. ఇప్పుడు మూర్ఖతరం వారులారని దేవుడు అంటున్నాడు. వారి నుంచి మనం ఎలా ఉండాలంట? వేరై ఉండాలంట. పూర్తి ఈ మూర్ఖులతో మనం అంతా వేరుగా ఉండాలంట. చివరిగా చూడండి, సామెతలు 11వ అధ్యాయం 20వ వచనము. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. చాలండి. ఇంత వాక్యం విని కూడా నేను మారను, మా డినామినేషన్ గొప్ప, మేమే అధికమైన మెట్లు, మీకంటే ఒక మెట్టు ఎక్కువగా ఉన్నాము, మా సంఘమే గొప్ప అనుకుంటే ఏమన్నాడు? మూర్ఖంగా అట్లా అనుకుంటే మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ఇంతకంటే ఇంకా మంచి మాట చెప్పాల్సింది ఏమీ ఉండదు.
నువ్వు మూర్ఖంగా ఉన్నావా? ఎట్లా ఉన్నావు? నువ్వు దేవుని ముందు హేయముగా ఉన్నావు. నువ్వు మూర్ఖంగా ఉన్నావు అంటే దేవుని ముందు ఎట్లా ఉన్నావు? ఒక పరిసయ్యుడిలాగా ఉన్నావు. జాగ్రత్తగా ఈ రోజు మనమే పరీక్షించుకోవాలి. ఏ విధంగా మనం ఉన్నాము? మూర్ఖంగా ఉన్నావా? నా సంఘమే గొప్పదని మనం అనుకుంటున్నావా? మనమే నాదే నీతిని మనం ఎంచుకుంటున్నావా? చాలా జాగ్రత్తగా ఈ రోజు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈ వాక్యం అందరికి అర్థమైందని నేను కోరుకుంటున్నానండి. అందరికి అర్థమైందా? ఎట్లా ఉండాలంట? మనము ఏక మనస్సు కలిగి ఉండాలంటే అప్పుడే ఎవరు మనకు తోడై ఉంటాడు? దేవుడు మనకి తోడై ఉంటాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ రోజు ప్రభువా మేము మంచి వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం ప్రభువా. ఇదిగో సంఘాలను బట్టి కాకుండా ప్రభువా, మా యొక్క భక్తిని బట్టి ప్రభువా మమ్మల్ని మేము తండ్రి చేసే పరీక్షించుకునే వారి లాగా చూడండి ప్రభువా. మేము పలానా సంఘానికి వెళ్తున్నామంటే మేము పరలోకానికి వెళ్ళిపోతామనే తండ్రి ఒక మూఢత్వంలో మేము ఉన్నాం ప్రభా. అలా కాకుండా మా భక్తి ద్వారానే ప్రభా, మా కష్టం ద్వారానే మీరు జీతం ఇస్తానన్నారు ప్రభా. ఇదిగో ప్రభా, మా భక్తిని మీరు చూడండి ప్రభా. ఇదిగో ప్రభా, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అన్నారు ప్రభా. ఈ రోజు ప్రభా, అటువంటి మూర్ఖ చిత్తుడిగా నేను ఉండకుండా ప్రభా, ప్రతి ఒక్క బోధన హితబోధగా తీసుకొని ప్రభా మారు మనసు పొందే బిడ్డగా నన్ను చేయండి ప్రభా. ఇంకా ఏదైనా మూర్ఖత్వం తండ్రి మాలో కానీ తండ్రి ఇంకెవరిలో ఉన్న తండ్రి మీరు దాన్ని తీసివేయమని కోరుకుంటూ యొక్క ప్రార్థన మీ పాదాల్సి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మంచి వర్తమానం ఇచ్చిన గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో దైవజన గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళ మనం మంచి వర్తమానం వింటున్నాం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని విడిచిపెట్టేవాళ్ళు కాకున్నట్లుగా ఇన్న ప్రకారముగా మనం జీవించాలి. చూస్తున్నాం మనం ఎంతో మందిని నా జ్ఞానము, నా తెలివి, నా ఆలోచన, నేనే వెళ్తాను పరలోకానికి, నేను తప్ప ఎవరు వెళ్ళరు అనే వారు ఎంతో మంది ఉన్నారు. చూస్తున్నాం అనేక డినామినేషన్లు ఉన్నాయి. మన డినామినేషన్ ప్రకారంగా వారు మేమే వెళ్తాము, మాకంటే వీరు తక్కువ, మాకంటే వీరు ఎక్కువ అని ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏ ఉద్దేశము కాదు కానీ దేవుడి చిత్తము. నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా భక్తి చేస్తున్నావు, ఎలా విశ్వాసంలో వెలుగుతున్నావు అనేది ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకొని జాగ్రత్తగా భక్తిలో మనం ముందుకు కొనసాగుదాం. అలా కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. చూద్దాం దైవ గ్రంథం అద్భుతం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏడవలే తమ దినములన్నీ మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. అన్నాడు, నీడవలే తమ దినములు వ్యర్థముగా గడుపుకొనొచ్చు. ఆ నీడవలే మన దినాలు గడిచిపోతా ఉన్నాయి. ఎలా గడిచిపోతున్నాయి? మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఏ విధంగా బ్రతికాను, ఏ విధంగా నేను జీవించాను, ఏ విధంగా నేను ఉన్నాను, నన్ను ఈ స్థితిలో ఉంచాడు ఆ దేవుడు. ఈ స్థితిలో ఉండడానికి కారణము దేవుడు కృపే అని ఆలోచించాలి. నీడవలే గతించిపోతున్న ఈ దినాలు. మరి నీడవలే గతించిపోతున్న ఈ దినాలలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన ప్రయాసంతో ఏంది? మనం ఈ లోకంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నాం, భయభక్తులతో ఉంటూ ఉన్నాం. కానీ మన యొక్క ప్రయాసం అంతా ఎక్కడ? ఈ లోకము కాదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి మనం. అందుకోసమే నీడవలేగా తమ దినములు వ్యర్థముగా గడుపుతున్న మనుషుల్లో మనం ఆలోచించగలగాలి. ఆలోచన అనేది ఉండాలి మనిషి. మనం వెళ్తూ ఉంటాం, ఈ రోజు మనం పనికి వెళ్తూ ఉన్నాము, ఉద్యోగానికి వెళ్తున్నాం అంటే మనకి నెలకి శాలరీ వస్తుంది అని ఆలోచిస్తాం కదా. మరి అది కూడా మనం ముగింపు కూడా మనం ఆలోచించాలి. నేను ఈ లోకంలో ఏ క్షణము, ఏ గడియో, ఏ నిమిషం నేను ముగించాలి అనే ఒక ఆలోచన ఉండాలి. ఆలోచన ఉందా? దాని గురించి ఆలోచించాం. మనం ఈ లోకంలో ఎన్నో ఆలోచిస్తాం, కానీ మన యొక్క ముగింపు అది ఏ సమయమా, ఏ గడియా, ఏ నిమిషమా, ఎలా వస్తుందో
తెలియనటువంటి మనిషి ఆలోచించట్లేదండి. అదే అంటున్నాను. అందుకోసం నీడవలే తమ దినములు వ్యర్థముగా గడుపుతున్నారట. వ్యర్థముగా గడుపుతూ ఉన్నాం. దినాలు, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. మరి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? అదే అంటాడు ప్రసంగి 10 కూడా చూడండి, 10వ అధ్యాయం 14 కూడా చదవండి. కలుగబోవున్నది ఏదో మనుషులకి ఎరగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడును. నరుడు చనిపోయిన తర్వాత, మనుషుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుందా? తెలియదా అండి? చనిపోయినండి, నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుస్తుంది అంటాడు. ఎక్కడికి వెళ్తావో తెలుసా నీకు? కన్ను మూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉంటావో నీకు తెలుసా? మనం పండుకుంటున్నాం, నైటు తెల్లారితే వెలుగు వస్తుంది, అవునా? అదే నిద్రలో ఉన్నాం అనుకోండి, తెల్లారిగా లేపినా లేవట్లేదంటే పరిస్థితి ఏంటి? ఏమన్నా వెళ్ళిపోయాడు అనుకోవడమే. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్తా ఉన్నావు? అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించండి. మనం పండుకుంటున్నాం, ఉదయం నైట్ అయ్యేసరికి పండుకుంటున్నాం. ఉదయ కాలంలోనే మళ్ళీ 4, 5, 6ంటికి లేచే వాళ్ళు ఉన్నారు, లేస్తా ఉన్నాం. అదే లేవకుండా పన్నాడు అనుకో, ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి? ఆలోచించండి పిల్లలు. అందుకోసమే నీడవలే గతించిపోతున్నాయి దినాలు. గతించిపోతున్న ఈ దినాల్లో నేను బాగానే ఉన్నాను, క్షేమంగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నేను అన్ని జరిగించుకుంటున్నాను అనుకుంటున్నావా? ఒక దినం వస్తూ ఉంది. ఆ దినము ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ఆ దినము కొరకై ఆ యొక్క ప్రయాస మనం పడాలి. లోపల మనం ఏ విధంగా అయితే మన కుటుంబం కొరకై, మనం ఎలా జీవనాధారం కొరకై ఎలా ప్రయాస పడుతూ ఉన్నామో, మనం కూడా ఒక దినం, నాకు దినం రాబోతూ ఉంది. ఆ దినం నేను పరలోక రాజ్యంలో ఉండగలుగుతానా? ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పాతాళములో పడకుండా నేను రక్షించబడాలంటే దేవుడి లేఖనాలు చదువుతూ ఉన్నారు. దేవుడి లేఖనాల ప్రకారంగా జీవించాలి, ఆయన్ని ఎంతో కొనియాడాలి, భయభక్తులతో విశ్వాసంతో నేను ఉండాలని ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా? ఎందుకంటే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి, ఆ పరిస్థితి ఎవరికి తెలియని పరిస్థితి రాబోయేది. కాబట్టి మనం వాటి కొరకై మనం ప్రయాసపడాలి. వాటి కొరకై మనం ఎలాగ మనం తెలుసుకోవాలి. లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 89వ అధ్యాయం చూడండి. 89వ అధ్యాయం 48లో ఏమంటున్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడు ఉన్నారా? ఎవరైనా మరణము చూడకుండా బ్రతికే నరుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు మరణించవలసిన వారు. మరి మరణించవలసిన వారమయ్యుండి కూడా మనకి మరణ దినం అంటే భయం ఉంటుంది. ఆ దినం అంటే ఎప్పుడు మనం అనుకుంటాం, నాకు 70-80 సంవత్సరాలు రావాలి కదండి, అప్పుడు వచ్చినప్పుడు నేను ఎంతో భక్తి చేస్తానండి, అప్పుడు భయభక్తులతో ఉంటానండి, అప్పుడు దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటానండి. అంటే ఈ కాలం అంతా నీవు వ్యర్థముగా అదే నీడవలే జరిగిపోతున్నాయి ఈ దినాలు. ఆ దినాల్లో ఏం అగపడట్లేదు, ఏం తెలుసుకోవట్లేదు. నా ఇష్టానుసారంగా నా జీవితం యవ్వన కాలంలో నా ఇష్టానుసారంగా జీవిస్తాను, కానీ ఆ దినం వచ్చినప్పుడు నేను ఆలోచిస్తాను అంటున్నావా? ఆ దినం నీకు చెప్పొస్తుందా? చెప్పి రాదు. ఏ క్షణమో, ఏ గడియో, ఏ నిమిషమో, ఏ టైమో మనకు చెప్పిరావు. కాబట్టి ఆ దినము కొరకై మనం ప్రయాసపడాలి. తండ్రి, ఆ దినము నేను ఎలా నా తండ్రి ఆ దినానికి నేను సిద్ధపడి కలిగి ఉండాలి. సిద్ధపడి ఉన్నావా? ఏమన్నా సిద్ధపాటు ఉందా? దేవుని కలిగి ఉన్నావా? నా నిరీక్షణ, నా గురి ఉంది. నేను ఈ క్షణంలో నేను ఈ లోకాన్ని విడిచినా కూడా నేను పరలోక రాజ్యంలో సంతోషంతో ఆనందంతో ఉండగలుగుతాను ఒక నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆ నిరీక్షణ అనేది ఉండదు. ఆ నిరీక్షణ కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఆయన ఇచ్చిన ఈ జీవ గ్రంథాన్ని. ఎందుకంటే జీవించేది ఎప్పుడు ఆత్మయే జీవింపచేస్తున్న శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. ఆ జీవించడానికే మనం ప్రయాస ప్రియులారా దేవుడి సన్నిధికి వస్తున్నామంటే, దేవుడి సన్నిధిలో మనం మొరపెడుతున్నామంటే ఆ ప్రయాస ఎక్కువ ఉండాలి. ఆ ప్రయాస అనేది మనం పడకుండా మన ప్రయాస మనం పడుతూ ఉన్నాం, కానీ ఈ ప్రయాస వ్యర్థమైపోయేది. అదే అంటున్నాడు నరుడు. ఏమన్నాడు? మరణించకుండా మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఒకళ్ళు ఉన్నారు. ఆనోక్. అదే ఇబ్రాహిం పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన దేవుడితో సహవాసం చేస్తూ మాటల మీద పడి ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం కూడా ఒక ప్రయాణం వెళ్ళేటప్పుడు మనం కూడా మాటల మీద పడి వెళ్ళిపోతూ ఉంటాం, ఇల్లు కూడా దాటి వెళ్ళిపోతూ ఉంటాం, అవునా కదా? ఏమన్నా మనకి
తీసుకోవాలి, ఏమైనా తీసుకునేవాళ్ళు కూడా మర్చి వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు కూడా దేవుడితో సహవాసం చేస్తూ ఏంటంట, మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. చూసావా? కాబట్టి మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, మన సహవాసం ఏ విధంగా ఉంది? దేవుడితో సహవాసం ఉన్నామా? ఈ లోకంలో స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు, వారితో ఎంతో సహవాసం, మనకి ఎన్నో వారి కష్టాలు కానీ మన కష్టాలు ఎన్నో చెప్పుకుంటాం. పిల్లలు చెప్పుకున్న ప్రయోజనం ఉంటుందా? లేదు. కాబట్టి దేవుడి దగ్గర మన ప్రజలు ఇప్పుడు వాళ్ళు గారు ఏ విధంగా దేవుడితో సహవాసం చేస్తూ ఆయనతో సంబంధం కలుగుతూ ఆయనతో ఏ విధంగా ఉంటే అలా వెళ్ళిపోతారు. కాబట్టి మనది కూడా ఈ లోకం కాదు, మన ప్రయాసం కూడా ఈ లోకం కాదు. జాగ్రత్త. ఆ లోకం కొరకై మనం ఎదురు చూస్తూ ఉండాలి, ఆ లోకం కొరకై మనం ప్రయాసపడాలి, ఆ లోకంలో మనం జీవించాలి. ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకం వైపు చూడదు పిల్లారా. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 3 లోకాలు ఉంటాయి ఇక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుక యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. ఏమన్నాడు? 3 లోకాలు. ఏమన్నాడు? పరలోకం ఉంది, భూలోకం ఉంది, ఇంకోటి భూమి కింద ఉంది లోకం, అదే పాతాళం అంటారు. అవునా? భూమి కింద పాతాళము. ఆ పాతాళానికి పోకుండా మనం తప్పించుకోవాలంటే మనం ఎంతో ఈ లోకంలో జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ లోకంలో మనం ఏ విధంగా జాగ్రత్తగా ప్రయాణం చేస్తామో, జాగ్రత్తగా ట్రాఫిక్ లో విషయంలో కానీ సిగ్నల్ పడినప్పుడు ఏ విధంగా మనం ఆగుతామో, మనం కూడా ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు నేను ఇక్కడ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. తండ్రి, నా దినము, నా గడియ, నా సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ప్రభువా. నా దినాలు గతించిపోతున్నాయి, నా సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి తండ్రి. అది యొక్క ఆ సమయం చెప్పి రాదు ప్రభువా. ఈ లోకంలో అయితే సిగ్నల్ పడుతుందో ఆగిపోతున్నాను, సిగ్నల్ పడిందని. మరి ఆ సిగ్నల్ ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుడి స్వాధీనంలో ఉంది. ఆ దేవుని ఏ విధంగా నువ్వు బ్రతిమలాడుకుంటున్నావు, దేవుని ఏ విధంగా భక్తిలో ఉన్నావు, ఏ విధంగా విశ్వాసంలో ఉన్నావు, ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నావు, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పాతాళంలోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్త భక్తి చేయాలి, జాగ్రత్తగా జీవించాలి, జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ ఆ యొక్క పాతాళంలో పోకుండా ఉండటానికే మనకి ప్రయాసం. ఆ యొక్క భయంకర స్థితిలోకి వెళ్లకుండా ఉండటానికే మనం ఈ యొక్క ప్రార్థన, విశ్వాసం, పట్టుదల. తండ్రికులైన నాది ఈ లోకం కాదే, ఈ లోకం అశాశ్వతమైందే, నేను ఉన్నంత కాలం ఈ లోకంలో జీవిస్తానే, నేను ఒక మార్గం ఉంది, నేను వెళ్ళిపోవాల్సిన మార్గం తెలుసుకున్నావా? ఆ మార్గంలో వెళ్ళాలంటే నువ్వు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నీవు ఉండాలో, ఏ విధంగా భక్తి చేయాలో, విశ్వాసంలో ఉండాలో, దేవుని కలిగి ఉండాలో తెలుసుకున్నావా? తెలుసుకుంటే ధన్యుడివి. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో, కళ్ళు మూసిన మరుక్షణమే నీకు అలా సంతోషముగా ఆనందంగా ఉండగలుగుతావు. అదే ఆ సంతోషం లేకపోతే భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అలాంటి స్థితిలో మనం ఉండటానికే దేవుడి యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి, హెచ్చరిస్తా ఉన్నాయి. తెలియజేస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు కింద ఉన్న పాత్రలను తప్పించుకోవాలి. మనం తప్పించుకోవాలంటే నువ్వు బుద్ధి కలిగి జీవించాలి. తండ్రి, బుద్ధి జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. నువ్వు తెలుసుకుంటున్నావా? నాకు మంచి బుద్ధిని దయచేయ ప్రభు, మంచి జ్ఞానాన్ని దయచేయ ప్రభు. నేను ప్రార్థించలేని స్థితిలో ఉన్నాను. ఇదిగో నేను ఈ లోకంలో కొట్టుకొని పోతూ ఉన్నాను, ఈ లోకంలో నశించిపోతున్నాను ప్రభు. నన్ను రక్షించేది నీవే ప్రభు. యొక్క భయంకరమైన పరిస్థితిలో, భయంకరమైన యొక్క పాత్రలు పోకుండా ప్రభు రక్షించాలంటే నీగానే నాకు రక్షణ. నీవే నన్ను తప్పించేవాడు, నీవే నన్ను రక్షించేవాడు, నీవే నన్ను ఆదరించేవాడివి అని చెప్పి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? తెలుసుకుంటున్నావా? లేదు, నేను బాగానే ఉంటున్నాను, నాకు సమస్తం ఉంది, నాకు ఆనందం ఉంది, సంతోషం ఉంది ఈ లోకంలో అనుకుంటున్నావా? ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకం శాశ్వతమైంది కాదు. కాబట్టి ఆ లోకం కొరకే మనం ఎంతో ప్రయాసపడాలి. ఆ యొక్క పాత్రలను తప్పించుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడాలి పిల్లలు. అందులోనే 27 సామెత 27 కూడా 27 కూడా చూడండి. ఆ పాతాళానికి, అగాధ కూపానికి దానికి ఏమాత్రం తృప్తి ఉండదంట. అలాగునా నరుల దృష్టి కూడా పిల్లల నరులకు మనకి ఏమైనా తృప్తి ఉంటుందా? నాకు ఇది చాలులే అని అంటావా? లేదు.
పాతాళం కూడా ఎంత మంది కోటాను కోట్లు వచ్చినా ఇంకా రాండి, రావాలి నా దగ్గరికి అని చెప్పి లాక్కుంటా ఉంటున్నాను. ఎందుకు? ఈ లోకంలో దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి యొక్క మాట వినకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చకుండా, ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా ఉంటూ ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాతాళానికి పోతూ ఉన్నాడు. ఇలా తప్పించుకోవడానికి దేవుడు మరి ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. తండ్రి, ఆ యొక్క భయంకరమైన కోపం వచ్చి నన్ను తప్పించు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నన్ను ఆదరించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి పిల్లలు. అదే సామెతల గ్రంథం 15:11 కూడా చూడండి. 15:11 వచ్చిన కూడా ఏమంటున్నాడు? యెహోవాకు కనబడుచున్న ఈ పాతాళము అగాధము ఎవరు చూస్తున్నారు? యెహోవా కనబడుచున్నవి. నరుల హృదయము ఆయనకు తేటగా కనబడుతుందంట. ఆయన అన్ని పరీక్షించేవాడు, పరిశీలన చేయవాడు, నిన్ను సమస్తముని నెరిగిన దేవుడు. పాతాళం చూస్తూ ఉన్నాడు, మనిషిని హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీవు ఎటు వెళ్తావు, ఎటు నీ ప్రయాణం, ఎటు నీ గమ్యం, ఎటు నీ యొక్క పరిస్థితి కొట్టుమిట్టులు ఆడుతూ ఉన్నదండి ఈ లోకంలో. ఎటు వెళ్ళాలి, నేను నా ప్రయాస ఏంది, నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నేను ఉండాలి, ఈ కొట్టుమిట్టు ఆడుతున్న నీ యొక్క ప్రయాస ఎటు వెళ్ళాలని ఆలోచించావా? నీ హృదయాన్ని చూస్తున్నవాడు, నేను పరిశీలన చేస్తున్నాడు, నేను పరీక్షించేవాడు, ఆయన వైపు నువ్వు చూస్తున్నావా? ఆ అగాధానికి, భయంకరమైన స్థలానికి వెళ్ళకుండా ఉండడానికి వీళ్ళ దేవుడు తప్పించడానికి లోకానికి వచ్చాడు. మరి మనం ఎలా తప్పించేవారిగా ఉన్నావా? తండ్రి, నిజంగానే ప్రభు, ఆ భయంకరమైన పరిస్థితి రాకముందే, ఆ భయంకరమైన స్థితి రాకముందే నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభు, జాగ్రత్తగా నేను ఆ ప్రయాణం ఉండాలి ప్రభు. ఈ లోకంలో ప్రయాణించేసేపు నా యొక్క నీడ వలె జరిగిపోతున్నాయి ప్రభు, నా యొక్క ఆయుష్ తరిగిపోతుంది ప్రభు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నావా? స్తుతిస్తూ ఉన్నావా పిల్లారా? అలాగే చూద్దాం. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 21:13 ఏమంటున్నాడు? యోబు గ్రంథం 21:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే. ఏంటంట? ఒక్క క్షణమే, ఎంతో గంటల పాటు, ఒక్క క్షణములోనే వారు ఎక్కడ దిగుతారు? పాతాళంలో దిగుతారు. ఎందుకు పాతాళంలో దిగుతారు? దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుడు అంటే విశ్వాసం ఉండదు. ఆయన నా గురించి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడే, నేను ఎలా పరలోకానికి తీసుకెళ్ళడానికి అని ఒక ఆశ ఉందా? ఒక తపన ఉందా? ఆరాటం ఉందా? లేదు. ఏ కాడికి నేను ఈ లోకంలో నా ఆరాటం, పోరాటం, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా వారికంటే నేను గనులుగా ఉండాలి, ఏకంటే నేను సంతోషంగా ఉండాలి, అదే ప్రయాస తప్ప దేవుడి దగ్గర ప్రయాస పడుతూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? స్థుతిస్తూ ఉన్నావా? ఆయన గణపరుస్తున్నావా? ఆయనకు మైండ్ తెచ్చేవాడిగా ఉన్నావా? ఒక్క క్షణమే కండి, కళ్ళు మూసి కళ్ళు తెరవక ఏమంటుంది? పాతాళంలో దిగిపోతారు. చూసినవా? ఎన్నో గంటలు పట్టు, హాస్పిటల్లో తీసుకెళ్ళాము, గంటలు ఉంటారేమో, కానీ ఏమైతే ఆ క్షణం, ఆ ప్రాణము ఒక్క క్షణమే విడిచిపోతానికి ప్రాణం. మరి అలాంటి పాతాళానికి పోకముందే మనం తప్పించుకోవాలి, మనం రక్షించుకోవాలి మనం. అదే అంటాడు 36:11 ఏమంటున్నాడు? 36:11 యోబు గ్రంథం 36:11 ఆయనను ఆలకించి ఆయనను సేవించి తమ దినములు ఏంది? ఆయన సేవిస్తే ఎలా ఉంటాయంటే మన దినాలు క్షేమముగాను, తమ సంవత్సరం సంతోషముగాను ఎలా లభిస్తామండి? దేవుణ్ణి కలిగి ఉంటే సుఖము, సంతోషము, ఆనందము ఆయనలో ఉన్నాయండి. ఆయన ఇచ్చేదండి. మనకు ఆయుష్ పెంచాలన్నా, ఆయుష్ తగ్గియాలన్నా, మనం సంతోషంగా ఆనందంగా ఉండాలన్నా ఆయనలో ఉన్నాయి. ఈ యొక్క దినాలని రాసి ఉన్నాయి ఆయన గ్రంథంలో. రాసులు నువ్వు చేసే మేలును బట్టి, నువ్వు చేసే దేవుని భక్తి విశ్వాసాన్ని బట్టి నీ యొక్క దినాలు పొడిగిస్తాడు. ఆయన చేతిలో ఉన్నాయి. మనకు తెలుసు హిజ్కియా దినాలు ఏ విధంగా పొడిగించబడ్డాయి? ఆయన చేసిన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆయన ఏ విధంగా క్రమంగా దేవుడి సన్నిధికి వచ్చేవాడు, ఏ విధంగా బలులు అర్పించేవాడు, ఏ విధంగా ఆయన భయభక్తులతో ఉండేవాడు. అందును బట్టి తండ్రి నన్ను కరుణించు ప్రభు ఒక్కసారి జ్ఞాపకం తీసుకుని ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు పొందించాడే. మరి ఆయన ఆయుష్ దినాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఈ చేతిలో, నా చేతిలో లేవు. ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం, భయంకరమైన దినాలు ఉన్నాం. చూడు, మరి ఒక తెగుళ్ళు రాబోతూ ఉన్నాయి. మరి యొక్క కరోనాను విజృంభిస్తుందట మరి యొక్క తెగులు. కానీ అలాంటి తెగులు అనేకమైన వస్తుంటాయి పిల్లలు. వచ్చినప్పుడు దేవుని నిరీక్షణ కలిగి మనం ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం? లోక రాజ్యం వరకు. ఎంతో ఆనందం, సంతోషం. ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి దుఃఖము, శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ సంభవిస్తాయి. కానీ పరలోకానికి వెళ్తే ఆనంద సంతోషం ఎక్కడ దొరకదు. నిత్యం ఉండే ఆ యొక్క లోకాలను చూడాలి పిల్లల. ఈ కొంచెం కాలము, ఈ కొంచెం జీవితం కోసం నువ్వు ఆరాటం, పోరాటం పడితే ఆ యొక్క నిత్యం ఉండే ఆ సంతోషాన్ని మనం పొందలేము.
కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు జాగ్రత్తగా జీవించు. నా పరిస్థితి, నా దినాలు ప్రభావ, నేను ఎలా బ్రతున్నాను ప్రభావ, ఎలా జీవిస్తున్నాను ప్రభావ, ఏ విధంగా నేను ఉంటున్నాను ప్రభావ అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. దేవుని కొరకు జీవించు. పిల్లల అలా జీవించినప్పుడే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. చూడండి రెండో సమూయేలు గ్రంథంలో దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఏమంటాడో చూద్దాం. రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23 చూడండి. రెండో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23 వచనం. దావీదు మహారాజు పాపం చేత బెస్తబా చేత కన్న బిడ్డని దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎంతో ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు. ఏమైనా ఫలితం ఉంటుందేమో అని ఆలోచించాడు. పిల్లల ఫలితం ఏమాత్రమో లేదు. సరిపోగానే ఆయనకి ఏమన్నాడు, నేను నా తండ్రి స్వాధీనంలో ఉంది ప్రాణం, నేనేం చేయలేను అని చెప్పి ఆయన లేచి స్నానం చేసి మంచిగా భోజనం చేశాడు. తెలుసు, ఆయన తెలుసు నేను ప్రాధేయపడతాను, దేవుడి చిత్తమైంది. ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. మన చేతిలో ఏం లేదండి. మనం ఇప్పుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితము. ఈ జీవితం కోసం మనం ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. పిల్లలు దావీదు మహారాజు అయి ఉంటే ఆయన చేసిన పాపం తెలిసి కూడా నేను పశ్చాత్తాపడ్డాడు, తండ్రి ఒక తరుణం ఇస్తాను కానీ లేదు. దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు. తండ్రి నీ చిత్తం అయితే జరిగించు లేకపోతున్నాడు. దేవుడి చిత్తము కాదు కాబట్టి దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసి సంతోషంతో ఉన్నాడు. అప్పటిదాకా ఎవరైనా ఆయన రాజు ఏమంటాడు అని ఒక భయపడ్డారు. అందరూ భయపడి ఆయన పలకరించిన ఆయనను కొంచెం టీ అన్న తాగంటాం. మనం ఏమంటామో ఎవరైనా ఆయన టీ అన్న తాగా అన్నవద్దు, టిఫినొద్దు, కానీ నువ్వు ఎంతో బాధలో ఉన్నావు, ఎంతో కుమిలిపోతా ఉన్నావు అని చెప్పి ఆదరించేవారు, మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఆదరించడానికి రాజు అయి ఉన్నాడు. భయపడిపోతున్నారు, ఎక్కడ కలవరం అయిపోయింది, మమ్మల్ని రాజు ఏమవుతాడు అనుకున్నారు. కానీ ఆయనకు తెలుసు ఎన్నో దినాలు నా కుమారుడు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన లేచి ఏం చేశాడు? స్నానం చేశాడు, శుభ్రంగా భోజనం చేశాడు. మనం కూడా ఒక దినం వస్తుంది పిల్లలు. అందుకోసం ఆ దినం రాకముందే మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి, భయంతో, భక్తితో, విశ్వాసంతో ఉండాలి. ఆ గురి కలిగి జీవించాలి పిల్లలు. ఎన్నాలని ఎన్ని సంవత్సరాలు. అందుకోసం మన దినాలు ఎలాగ ఉన్నాయి? ఏడవలే గతించిపోతా ఉన్నాయి. ఈ దినాల్లో మనం జాగ్రత్తగా భక్తిని కలిగి ఉండాలి. ఎలా భక్తి చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం. నేనే గొప్పవాడిని, నేనే తెలియవంతుడు, నేనే జ్ఞానవంతుడు. ఇందాక చూసి అపోలుడు వాడివి నువ్వు, పౌరు వాడివి, అపోలు వాడివి, నేను జ్ఞానవంతుడిని, తెలియవంతుడిని. ఇగో నా భక్తే మంచిది, నేను తప్ప ఎవరు లేరు అని అనుకుంటున్నావా? ఆ యొక్క భ్రమలో బ్రతుకున్నావా? లేదు. దేవుడికి ఇష్టముగా ఉండాలంటే ఆయన వైపు చూడాలి. తండ్రి నా హృదయాన్ని చూస్తున్నవాడు, హృదయాన్ని పరిశీలన చేసేవాడు, పరీక్షించేవాడు. కాబట్టి ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్న దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఆయనకు ఏ విధంగా భక్తి చేస్తున్నాం, ఏ విధంగా నిరీక్షణ కలిగి ఉన్నాం, ఏ విధంగా గురి కలిగి ఉన్నాం. ప్రియులారా, ఆ గురి వైపు మనం, దేవుడి వైపు మనం చూడాలి, దేవుడి వైపు మనం ఉండాలి. దేవుడు ఆయనే మన రక్షకుడు. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రియులారా, త్వరగా ముగిస్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా చూచుచున్నది, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును పడిపోదురు. ఎలా ఉందంట పాతాళం? నోరు తెరిచి ఉందంట. నోరు తెరిచి అది చూస్తా ఉంది. ఎవరు వస్తారా, ఎవరిని చెడగొడుతూ ఉన్నారా? ఈ లోకంలో చూస్తా ఉన్నాం. సాతానుడు ఏ విధంగా ఎరలు వేస్తూ ఉన్నాడు, ఏ విధంగా యవనస్తులు చెడగొడుతూ ఉన్నాడు, ఏ విధంగా భక్తి నుంచి తొలగిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఈ లోకంలో నశింప చేయాలి అని ఆశ పెట్టుకొని ఎదురు చూస్తా ఉన్నాడు. అందులో ఎవరెవరు ఉన్నారు? గనులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఘోష చేయువారు ఉన్నారు, హర్షించేవారు. వీళ్ళందరూ పడిపోతారు పిల్లలు. ఎప్పుడైనా దానికి ఏమాత్రమో లాభం లేదు. చాలు అన్నదంట. చాలు ఉండదు అన్నదు, తృప్తి ఉండదు. ఎప్పుడు రండి. కాబట్టి అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళకముందే, అలాంటి పరిస్థితి రాకముందే, అందుకోసం అన్నాడు వెలుగుండకనే ఇల్లు చక్క పెట్టి. వెలుగున్నది, దీపం వెలిగిస్తూ ఉన్నాడు, నీ ఆత్మ వెలిగిస్తూ ఉన్న దేవుడి వైపు నువ్వు చూడాలి. తండ్రి నేను వెలిగిస్తున్నానంటే నువ్వు నా ప్రాణాన్ని నాకు కాపాడుతున్నావు అంటే ప్రభా, నువ్వు నన్ను జీవింపజేస్తున్నావు ప్రభా, నువ్వు నన్ను నడిపిస్తున్నావు ప్రభా, నా తండ్రి నన్ను క్షమించు ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కలుసున్నాలో ఉన్న ప్రతి లోటు దర్శిస్తున్నాడు. సామాన్యులు అన్నాడు, గనులు అన్నారు. గనులు అంటే ఈ లోకంలో చూస్తాం మనం. గనులు ఎలాంటి వారండి? మరి ఏ కాడికి ఈ లోకంలో ఉన్నారు కుబేరులు. ఎలాంటి వారు? ధనం సంపాదించుకునేవారు. నేనే భారతదేశంలో ఎలాంటి వారు? గొప్ప గనులు ఉన్నారు, ధనం సంపాదించుకునేవారు. వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
వారే దేవుళ్ళు, వారే వెళ్తూ ఉన్నారు పిల్లరా. అలాంటి వారు గనులు పిల్లరా, ఆ గనులు కూడా వెళ్ళిపోతారు. పాతాళం ఎదురు చూస్తాం. నువ్వు గనుడు, నువ్వు తగ్గింపోడివి, నువ్వు చిన్నవాడివి, పేదవాడివి అని చెప్పి ఏమాత్రం దానికి ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడే నువ్వు సర్చ్ చేసుకో. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడే, నేను ఎన్నిక లేని వాడు, నేను బలహీనుడైనా నేను నన్ను ప్రేమిస్తున్నాను, నా తండ్రి వైపు నేను చూడాలి. ఎందుకంటే సమస్తం ఇచ్చినవాడు, నిన్ను వెలిగిస్తున్నవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్ను ఆదరిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు, ఆయన వైపు నువ్వు చూడకుండా ఈ లోకం వైపు నువ్వు చూస్తున్నాను కాదు. ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం వైపు చూడక ఉరికెళ్ళి ఆయన వైపు చూద్దాం పిల్లలు. ఆ పాతాళానికి పోకుండా మనం కాపాడబడతాం. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితికి రాకముందే మనం తండ్రి నాయన నా దినాలు నేడు వల్ల గతించిపోతున్నాయి, నా సంవత్సరాలు గతించిపోతున్నాయి, నా భక్తి జీవితం ఏముంది, నేను ఎలా భక్తి చేస్తున్నాను, ఎలా నీలో ఉన్నాను, ఎలా జీవిస్తున్నాను ప్రభు, నన్ను సరిచేయి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం నన్ను బాగు చేయి ప్రభు. నా యొక్క ఆత్మను కాపాడుటకు నీవే గొప్ప దేవుడు, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో లేరు, ఎవరు లేరు ప్రభు, నీవే నన్ను రక్షించేవాడు ప్రభు అని చెప్పి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని రక్షించడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నడుపుతున్నాం. అలాంటి దేవుడు మనం మొరపెట్టుకున్నాం, ప్రార్థిద్దాం, పూజిస్తాం. అలాంటి గొప్ప దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిజంగానే ప్రభు ఆ యొక్క భయంకరమైన స్థితిలోకి వెళ్ళక ముందే నా తండ్రి నేను నా తండ్రి నీ వైపు చూస్తాను ప్రభు, నీ లేఖనాల ప్రకారంగా చూస్తాను, నీ మాటల ప్రకారం చూస్తాను చెప్పి మనం ప్రార్థించినట్లయితే దేవుడు చూస్తూ ఉంటాడు. చూద్దాం, చివరిగా చూద్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 30-31 పిల్లరా, 8:30-31. యేసు నీ పేరేమని వారిని అడుగుగా చొచ్చి ఉండేను కనుక సేన అని భయపడ్డాడు. పాతాళంలోకి పోటుకు ఆజ్ఞాపించడానికి దయ్యాలే ఏడుకుంటున్నాయి పిల్లలు. పాతాళానికి పోవాలంటే వాటికి భయము. ఎందుకంటే వాటికి తెలుసు పాతాళం భయంకరమైన కోపము, అందులోకి వెళ్ళాలంటే దయ్యాలు చెప్తున్నాయి. మనకేం భయం లేదు, నేను వచ్చినా వస్తానని అంటున్నాం. మనకు భయం ఉందా? పాతాళం అంటే భయం లేదు, అవి భయపడిపోతున్నాయి. తండ్రి మాకు సమయం రాకముందే మమ్మల్ని ఎందుకు పారవడుతున్నావు ప్రభు, మమ్మల్ని ఆ యొక్క భయంకరమైన పాతాళానికి మమ్మల్ని పంపించున్నాను అని చెప్పి వేడుకుంటుంటే మనం ఏమంటున్నాం? అయినా నేను పాతాళానికే వెళ్తాను, వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటున్నాం. ఇలా మంచిది కాదు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను నన్ను. కాబట్టి జాగ్రత్త పడదాం. ఆ భయంకరమైన స్థితి రాకముందే, భయంకరమైన పరిస్థితి రాకముందే తండ్రి నిజంగానే ప్రభు నా తండ్రి నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా భక్తి చేస్తున్నాను, ఎలా మాట్లాడుతూ ఉన్నాను, ఏ విధంగా నేను నడుస్తూ ఉన్నాను ప్రభు, నీ లేఖనాల ప్రకారంగా ఉంటూ ఉన్నాను. నా భక్తి ఏర్పడింది ప్రభు, నన్ను క్షమించి మధ్యాహ్న కాలం నీకు లోబడతాను ప్రభు, నీ లేఖనాల ప్రకారంగా జీవిస్తాను అని చెప్పి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనల్ని మన ప్రార్థన ఆలోచించి నిజంగానే ఆయన రక్షించేవాడు, ఆయన ఆదరించేవాడు. ఏ ఒక్క పాపిని ఆయన పాపుల కొరకే ఇచ్చాడు, నీతి మంత్రుల కొరకే నేను రాలేదు, పాపుల కొరకే నేను ఇచ్చాడు రక్షించే. మనం ప్రతి ఒక్కరూ పాపులు పాపాన్ని ఒప్పుకొని మనము దేవుడిని వైపు చూసినట్లయితే దేవుడు రక్షించడానికి ఆయన సముద్రం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాం, ఆయన స్థుతిస్తాం. నిజంగానే ప్రభు భయంకర రాకముందే ఆయన నేను తెలుసుకుంటాను అనుకుంటున్నాను. నా దినములు గతించిపోతుంది, నా సంవత్సరాలు గతించిపోతుంది చెప్పి మనం ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నాం. అందులో నుంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. మనం దాసుకున్నారు తర్వాత తెలియజేస్తాను కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మౌనతుడా నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని నా తల్లి నిజంగానే ప్రభు నా దినములు నా తల్లి గతించిపోతుంది, నా దినాలు గతించిపోతున్నాయి. నా తల్లితోనైనా భయంకరమైన పరిస్థితి రాకముందే నాయనా ఈ లోకాన్ని నేను విడవకముందే నేను ఎంతో భక్తి చేయాలి, ఎంతో నీలో ఉండాలి, నిన్ను కలిగి జీవించాలి ప్రభు. ఈ లోకం అశాశ్వతమైంది ప్రభు, ఎన్నిక లేనిది ప్రభు. ఆ భయంకరమైన పాతాలోనికి వెళ్ళాలంటే ఇదిగోనైనా దయ్యాలు ఉనికిపోతూ ఉన్నాయి. నాయన నేనే పాటి ఉంది ప్రభు, ఎన్నిక లేని వారి ప్రభు క్షమించు ప్రభు, నీకు లోపడతాను ప్రభు, నీ మాట వింటాను ప్రభు, నీకు ఇష్టంగా ఉంటాను ప్రభు. నా తండ్రి నన్ను క్షమించి మధ్యాహ్న కాలం ప్రభు నువ్వు నా నీవే సమర్థుడు నీవే ప్రభు, నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభు, నీవే నన్ను రక్షించి కాపాడి తండ్రి మధ్యాహ్న కాల సంధిస్తలేదు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. రోజులు చేరిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు, నాకు నిన్న ప్రకారంగా నిజంగానే ప్రభు ఆ భయంకర స్థితి రాకముందే, ఆ దినం రాకముందే నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను నేను నువ్వు పరిశీలన చేసే దేవుడు, చూస్తున్న దేవుడు, నా హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ప్రభు. చేసుకుంటాను ప్రభు, క్షమించి మధ్యాహ్న కలుస్తాను. నువ్వు తోడే నడిపించు. నిన్న ప్రకారంగా ప్రతి ఒక్కరు ఆలోచించి గ్రహించి వాక్యానుసారంగా జీవించే ప్రభుత్వం దయచేయాలి.
అలాగే మీ దాసుని బలపరచండి. మీ దాసుని తండ్రి ఎవరి కాలంలో ఏ దుష్టుడు ఏ సాధుడు అధికారం లేదు ప్రభా. ఈ దాసుడి ద్వారా ప్రతి హృదయానికి కావాల్సిన మంచి ఆత్మీయ దైక్షేయాన్ని నా ప్రభు రక్షకులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మంచి వర్తమానం దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వర్తమానంలోకి వెళ్ళే ముందుగా మన మధ్యలో గ్లోరీ అంటే వదిలినారంటే చిన్న పనులుగా పాట పాడతారు. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును. అభయం అభయం అభయమేపుడానందమానందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింకా వెరవవలయునెప్పుడు నాకు పండుగ. అభయం అభయం అభయమేపుడానందమానందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూమి సంహరించును. అభయం అభయం అభయమేపుడానందమానందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మంచి పిల్లలు మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళదాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రములు. గత పునరుద్ధాన దినము నుంచి ప్రభు ఈ పునరుద్ధాన దినము వరకు తండ్రి నీ రెక్కల చోటున భద్రపరుచుకొని క్షేమాన్ని మాకు అనుగ్రహించి మరి యొక్క పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తూ దేవా, ఇంతవరకు ప్రభావ పాటలు నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందేవని మేము నమ్ముచున్నాము. ఇంతవరకు దేవాని దాసులను ఎత్తిపట్టుకొని దేవ మరి నోటి నుంచి పలికినటువంటి ప్రతి ఒక్క మాట కూడా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభావ చక్కగా వినే మనసును వారికి దయచేసినందుకు నీకు వందనాలు ఇస్తూ ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు మేము తెలుసుకొని నిద్రాత్మని ఇక్కడి నుంచి లయపరిచి మనం ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపండి తండ్రి. నేను ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు దేవా వినటానికి మాత్రమే తండ్రి, అనవసరముగా దేవా నిద్రపోవటానికి కానీ ప్రభా తండ్రి వినేటువంటి మాటలు నాకు కాదనేటువంటి తీసేసే మాటలుగా
నాకు అని చెప్పి తీసుకునేటువంటి వారిని కొరకు సహాయం దయచేయండి. వినటం వల్ల విశ్వాసము కలుగుతుందని చెప్తున్న ప్రతి ఒక్క మాట తండ్రి శ్రద్ధతో తండ్రి వినేవారిగా ఉండటం సహాయం అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థించుకుంటాం. మీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి నన్ను కరుణింపుము, బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. చాలా చూడండి, మనందరికీ తెలుసు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటానే వెళ్ళేవారని చెప్పారు రోజు. అలాగే కాలి నడుకుని వెళుతున్నటువంటి రోజులు ఆయన వెళ్తున్న సమయంలో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుంచి తూరు సీదోనులకు ప్రాంతమునకు వెళ్తున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, బైబిల్లో చివరిలో మ్యాప్ ఉంటది. గమనించారు ఎప్పుడైనా? ఉందా? ఇప్పుడు చేస్తారా ఒకసారి? దాంట్లో కొత్త నిబంధన కాలము పాలస్తీనా అని ఉంటుంది. దాంట్లో చూస్తే యెరూషలేము అని ఉంది, కనపడిందా? మధ్యలో ఉంటుంది, కింద పైన సీదోను తూరు అని ఉంటుంది. తూరు సీదోను అని ఉంటుంది చూడండి. పైన సీదోను కూడా ఉంటుంది. కనపడిందా? కనపడిందా లేదా? అయితే యేసు ప్రభు వారు ఆయన కాలి నడకన వెళుతున్నటువంటి సమయంలో ఆయన ఎక్కడికి వెళుతున్నటువంటి ఆ కాలి నడకనే వెళ్ళేటువంటి వాడు. అయితే ఆ తూరు సీదోను అనే పట్టణానికి ఆయన వెళుతున్నటువంటి సమయంలో యెరూషలేము నుంచి కానాను మీదుగా ఆయన నడిచి వెళ్ళాడు. అటువంటి సమయంలో అక్కడి నుంచి ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. కానాను మీదుగా వెళ్తున్నటువంటి సమయంలో ఒక స్త్రీ నేను వస్తున్నాడని చెప్పి తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చింది? స్వస్థపరుస్తాడు, నా కుమార్తె దయ్యం పట్టి కొట్టుకులాడుతుంది కనుక దయ్యములను పట్టిన దాని నుంచి విడిపించగలుగుతాడని చెప్పి పరిగెత్తుకుంటా. చూడండి, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడుచుకుంటూ వెళ్తున్నాడు? చివరి నుంచి అక్కడ దాకా నడుచుకుంటా వెళ్తున్నాడు. ఆ మ్యాప్ లో ఈ మూల నుంచి ఆ మూల దాకా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనమైతే ఈ రోజుల్లో అట్లా తిరిగే వాళ్ళని ఏమంటారంటే, బిజినెస్ చేసే వాళ్ళు అట్లా తిరుగుతారు. ఈ మూలలు ఉన్నాయి, ఆ మూలను అమ్మటం కదా. మన దగ్గర కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం, ఎందుకంటే అక్కడ తక్కువ దొరుకుతాయి అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం. లేకపోతే నిజాంపట్నం నుంచి ఎండి చేపలు తెచ్చుకొని గుంటూరులో అమ్మటం. అవునా కాదా? చెప్పాలి కదా. ఎక్కడో తీసుకొచ్చి ఇట్లా వ్యాపారం చేసే బిజినెస్ చేసే వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడో ఉన్న స్థలాలు, వాళ్ళు గుంటూరులో ఉంటారు, ఎక్కడో కడపలో ఉండేవి లేకపోతే విజయనగరంలో ఉండే స్థలాలు వాళ్ళకి తెలుస్తుంది. అక్కడికి తీసుకెళ్లి చూపించే స్థలాలు అమ్ముతారు. చూడండి, ఆ బిజినెస్ చేసే వాళ్ళకి అన్ని దేశాలన్నీ చక్కగా ఆ మూల నుంచి ఈ మూల దాకా. మరి యేసు ప్రభు వారు ఏ బిజినెస్ చేశారు? ఏ బిజినెస్ చేయలేదు. చక్కగా ఆయన కంఫర్ట్ గా యెరూషలేములో కూర్చొని ఉండొచ్చు కదా. యెరూషలేములో కూర్చొని చక్కగా ఉండొచ్చు కదా. కానీ ఆయన కానాను మీదుగా వెళ్తూ ఉన్నాడంట. కానా అంటే శపించబడినటువంటి దేశం, అవునా కాదా? శపించబడినటువంటి ప్రాంతం. అయితే దాని మీదుగా వెళ్తుంటే ఒక స్త్రీ వచ్చి పరిగెత్తుకుంటా ఏమంటుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. చూడండి, ఆమె వచ్చి ఏడుస్తుందంట. యేసు ప్రభు వారికి మరి ఆ రోజు ఏ సెక్యూరిటీ లేదు, ఏ బాడీ గార్డ్స్ లేరు. మరి ఆయన వస్తున్నాడంటే గుంపులు జనం వచ్చేస్తారు.
ఎందుకు? ఆయన చేసేటువంటి కార్యాలు చూడడానికి వచ్చేటువంటి వారు కొందరు ఉంటారు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా 5,000 మందికి ఎలా తినగారు, ఇంకా ఇంతమంది తినగా కూడా అన్ని బుట్టలు ఎలా మిగిలినాయి? అటువంటి కార్యం మరలా ఏదైనా చేస్తాడేమో కదా. చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి లెగుస్తున్నారు? అటువంటి అద్భుతం మరలా అక్కడ ఏదైనా జరుగుతుందేమో. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారు ఎలా స్వస్థపడుతున్నారు వారిని చూడాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది గుంపులుగా అక్కడ కూడుకునేవారు. బహుశా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన మీద పడనీయకుండా గుంపుగా ఉండి ఆయన లాపుతా ఉండుంటారేమో. అటువంటి సమయంలో ఏమొచ్చి పెద్దగా కేకలు వేసి అరుస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. ఎవరికి దయ్యం పట్టిందంట? తన కుమార్తెకి. మరి తన కుమార్తెకు దయ్యం పడితే ఆమెకేం పని కదా? బిడ్డలకు బాగోపోతే ఎవరు బాధపడతారు? తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రులకు బాగోపోతే బిడ్డలు బాధపడతారు. కుటుంబం అంతా బాధపడుతుంది. అవునా? బాగున్నవాడికి బాగోనివాడిని చూస్తే బాధేస్తుందా లేదా? మారిన వాడికి మారన వాడిని చూస్తే బాధేస్తుందా లేదా? చూడండి, అదేంటంటే యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నటువంటి బంధం, ఈ విధంగా ఈ బంధాన్ని క్రియేట్ చేశాడు. ఈ లోకంలో ఈ విధమైనటువంటి బంధాన్ని ఆయన ఈ లోకంలో క్రియేట్ చేశాడు. సంఘంలో ఒకరు మారారు, ఒకరు మారలేదు అనేటువంటి ఉద్దేశం మనకుంటే ఆ మారిన వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరికి బాగోలేదు, ఆ బాగోనుల కోసం సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక కుటుంబంలో తల్లికి బాగోకపోతే బిడ్డలందరూ బాధపడుతున్నారు, బిడ్డలకు బాగోపోతే తల్లిదండ్రులు అందరూ బాధపడుతున్నారు. మరి సంఘం అనేది కూడా నీ కుటుంబంతో సమానమే కదా. సంఘము కూడా నీ కుటుంబమే కదా. సంఘంలో ఒకరికి రక్షణ లేదు అంటే ఆ రక్షణ కోసం సంఘం అంతా కలిసి ప్రార్థించాలి. బాగోలేదు, అనారోగ్యంతో ఉన్నారు అంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. అవునా కాదా? దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు దయ్యం పట్టింది, నాకు విడిపించు అని అడగలుగుతారా? అడగలేరు. లేకపోతే మద్యానికి బానిసమైనటువంటి వాళ్ళు నేను మద్యానికి బానిసమైపోయాను, నేను తాగకుండా ఉండలేకపోతున్నాను, నాకు తాగకుండా విడిపించు అని చెప్పి అడగలుగుతారా? ఎవరు అడుగుతారు? వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుగుతాడు, మా బిడ్డలు తాగుడికి బానిసలు అయిపోయారు, దాని నుంచి విడిపించడానికి ప్రార్థన చేయండి అయ్యా, సంఘమంతా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఎవరు అడుగుతారు? తల్లిదండ్రులు అడుగుతారు. అలాగే తల్లి కూడా వచ్చి ఏమని అడుగుతుంది? నా కుమార్తెకి దయ్యము పట్టింది, బహు బాధపడుచున్నదని కేకలు వేస్తున్నాను. చూడండి, దయ్యం పట్టినటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. కేకలు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, జుట్టు లాక్కుంటా ఉంటారు, ఇంటిలో ఉన్నటువంటి అన్నిటిని పగలు కొడుతూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, ఇంటిలో సంతోషాన్ని సమాధానాన్ని లేకుండా చేస్తారు, కేకలు వేసుకుంటా. ఎవరికి కూడా సమాధానం ఉండదు ఇంట్లో. ఎందుకంటే అది వారు చేస్తున్నటువంటిది కాదు, వారి లోపల ఉన్నటువంటి దురాత్మ వారిని పీడిస్తూ ఉంటుంది. పీడిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె ఎంతగానో కేకలు వేస్తుంది. ఆ సమయంలో ఆ స్త్రీ వచ్చి అక్కడ కేకలు వేస్తుంది, ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా అని చెప్పి పిలుస్తుంది. నన్ను కరుణించుమని పిలుస్తుంది. అయినప్పటికీ కూడా యేసు ప్రభువు వారు విని వినట్టుగా వెళ్ళిపోతున్నారు. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. మనమైతే 2-3 సార్లు ఎవరైనా పక్కన వాళ్ళు పిలవగాలని ఏమనుకుంటాం? పోనీ పలకనప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? అవునా కాదా? పోనీ పలకనప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? మనతో వాళ్ళకి అవసరం వచ్చింది, మరలా వాళ్ళు మన దగ్గరికి తిరిగి వస్తారు. కానీ యేసు ప్రభువు వారు వినపడుతున్నా కానీ వినపడనట్టుగానే వెళ్ళిపోతున్నాడు. నిజంగా నా చేత స్వస్థత పొందాలని చెప్పి పిలుస్తుందా? లేకపోతే ఏదో అడగాలనేటువంటి ఫార్మాలిటీగా అడుగుదామని పిలుస్తుందా అని చెక్ చేయడం కోసం ఆయన వినట్టుగా వెళ్ళిపోతున్నాడు. 4-5 సార్లు అడగగానే మనం కూడా ఆగిపోవడం కాదు. ఎన్నో సార్ల నుంచి నేను సంఘానికి వస్తున్నాను, ఎన్నో వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నా పట్ల కార్యం జరగట్లేదు. ఎన్నో వారాల నుంచి నేను వాక్యం వింటున్నాను, అయినా నా కుటుంబంలో కార్యం జరగట్లేదు. ఎన్నో వారాల నుంచి నేను కానుక ఇస్తున్నాను, కానీ నాకు మేలులు జరగట్లేదు, ఆశీర్వాదం నాకు రావట్లేదు. విశ్వాసముతో చేయకుండా ఏది చేసినా కానీ మనకి రాదు. నిజంగా విశ్వాసముతో పిలుస్తుందా లేదా?
లేకపోతే అడిగి చూద్దామనేటువంటి విశ్వాసం అనేది అడిగి చూద్దామని చెప్పి పిలుస్తున్నా అని చెప్పి యేసు ప్రభు వారు అక్కడ చెక్ చేయడం కోసం విన్నా కానీ వినట్టుగా వెళ్ళిపోతున్నాడు. అయినా కానీ ఆమె విడిచిపెట్టకుండా బిగ్గరగా కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బాధపడుతుంది, బహు బాధపడుతుంది, కేకలు వేస్తుంది. అటువంటి సమయంలో యేసు ప్రభు వారు అంటారు, శిష్యులతో చెప్తారు, నన్ను ఎవరో తాకుతున్నారు, నన్ను ఎవరో తాకుతున్నారు. ఎవరో తాకటమేనయ్యా, ఎవరో తాకేదేంటి? గుంపులు గుంపులుగా వచ్చి తాగుతున్నారు కదా నిన్ను, అవునా? గుంపులు గుంపులుగా వచ్చి నిన్ను తాగుతున్నారు కదా. ఎవరో ఒకరు తాకటం ఏంది? అందరూ తాకుతున్నారు నిన్ను. కాదు కాదు, అందరూ తాకటం వేరు, అందరూ తాకటం వేరు. విశ్వాసముతో ఒకళ్ళు ఎందరో ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ప్రార్థన చేయటం. ఎందరో వాక్యం వింటున్నారు, కానీ విశ్వాసంతో వాక్యం వింటాం. ఎందరో చక్కగా వచ్చి ప్రతి వారము కూర్చుంటున్నారు, కానీ విశ్వాసముతో వచ్చి కూర్చోవటం. విశ్వాసముతో ఆ స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ వెళ్ళి ఆ వెనక అంగి పట్టుకుంటే చాలు స్వస్థపడతాననుకుంది. విశ్వాసముతో వెళ్ళింది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఇంతమంది కూడా ఇక్కడ ఉన్నాము. నిజంగా మమ్మల్ని అడిగితే విశ్వాసముతో కూర్చున్నారా, లేకపోతే వినాలి కాబట్టి వచ్చి కూర్చున్నారండి? ఏం చెప్తాం? విశ్వాసముతో కూర్చున్నటువంటి వారైతే చెప్పేటువంటి ప్రతి మాట కూడా శ్రద్ధగా లోతుగా ఆలోచిస్తారు, లోతుగా వెళ్తుంది ప్రతి మాట కూడా. అది విశ్వాసముతో కలిగినటువంటి భక్తి అంటే, అవునా కాదా? ఏదో క్రైస్తవ భక్తి అంటే గుంపులో కాదు, గుంపులు అందరితో పాటు ప్రార్థన చేశాము, అందరితో పాటు మోకరించాము, అందరితో పాటు ప్రార్థించి ఆమేనన్నాం అనేది కాదు. వ్యక్తిగతంగా ఆయన పరిశీలిస్తాడు, వ్యక్తిగతంగా ఆయన చూస్తున్నాడు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి భక్తి సమానంగా ఉందా లేదా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరి భక్తి నిజంగా విశ్వాసంతో ఉన్నారా లేదా, లేకపోతే రావాలి కాబట్టి వచ్చారా, లేకపోతే ఇవ్వాలి కాబట్టి ఇచ్చారా, లేకపోతే ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించారా, వినాలి కాబట్టి విన్నారా, లేకపోతే నిజంగా విశ్వాసంతో విన్నారా అనేది ఆయన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నాడు. తర్వాత శిష్యులు ఏమన్నారు చూడండి ఒకసారి, 23వ వచనం. ఈమెను పంపివేయమని నువ్వు వేడుకొనగా నశించిన ఆయన ఇశ్రాయేలు ఇంటి వారికై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు. చూడండి, ఎవరి కోసం వచ్చానని చెప్తున్నాను నేను? ఇశ్రాయేలీయుల ఇంటి వారి కోసం నేను వచ్చాను, మరి ఎవరి కోసము రాలేదు అని చెప్పి ఆమె ముందే చెప్తున్నాడు. నేను నీ కోసం కాదు వచ్చింది, ఎవరి కోసం వచ్చాను? ఇశ్రాయేలీయుల ఇంటి వారి కోసము. ఆమె ముందే చెప్తున్నాడు. ఆమె లేనప్పుడు మాట చెప్పలేదు, లేకపోతే ఆమె ముందు ఒక మాట ఆమె వెనకమాల ఒక మాట చెప్పలేదు. అది చెప్పడం యేసు ప్రభువారి స్వభావం కాదు, దేవుని స్వభావం. ముందు ఒక మాట వెనకమాల చెప్పేటువంటి మాట దేవుని స్వభావం కాదు, లేకపోతే ఇక్కడ మాట అక్కడ చెప్పడం దేవుని స్వభావం కాదు. ఏం చెప్తున్నాడు? ఆమె ముందే చెప్తున్నాడు, నేను మరి ఎవరి కోసము నేను రాలేదు, ఇశ్రాయేలీయుల ఇంటి వారి కోసం నేను వచ్చాను. ఎక్కడి మాట అక్కడే చెప్పాలి, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పడము దేవుని స్వభావం కాదు. చాడీలు చెప్పడము. ఆయన అన్నాడంట, మా ఊర్లో జాడీలు ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయంట? మనకి ఎన్ని ఉన్నాయండి? మనకి చాడీలు కాదు ఉండాల్సింది, జాడీల్లో అచ్చళ్ళు ఉండాలి. ఏముండాలి? అచ్చళ్ళు ఉండాలి. కానీ చాడీలు మనకి అది దేవుని స్వభావం కాదు, అది చాడీలు అనేటువంటివి, లేకపోతే ఇక్కడ మాట అక్కడ అనేటువంటిది, లేకపోతే ముందు ఒక మాట వెనక మాట అనేటువంటివి అది దేవుని స్వభావమే కాదు. దేవుని స్వభావం అంటే ముందు ఎక్కడ ఎవరితో మాట్లాడాలి అదే మాట వారితో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. ఇక్కడ ఏ విధంగా అయితే ఆ స్త్రీతో నేను ఎవరి కోసము రాలేదు, ఇశ్రాయేలు వారి ఇంటి కోసమే వచ్చానని చెప్తున్నాను. అయినప్పటికీ నేను నీ కోసం రాలేదని చెప్పినా కానీ ఆ స్త్రీ నా కోసం రాలేదా అని వెనుతిరిగిందా? తిరగలేదు. చూడండి తర్వాత ఏం చేసిందో. మొక్కి ప్రభువా ఏం చెప్తుంది? ప్రార్థన రాని వారు ఉంటే
ఆమె దగ్గర చూసి ప్రార్థన నేర్చు. ఏమని అడుగుతుందండి? సహాయం. ఇందాకేమో ప్రార్థించింది? దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని ప్రార్థించింది. ఇప్పుడు వచ్చేసి నాకు సహాయము చేయమని చెప్పి ప్రార్థిస్తుంది. ప్రార్థన రానటువంటి వారు ఉంటే ప్రార్థన ఏమో దగ్గర చూసి నేర్చుకోవచ్చమ్మా. నేను నీ కోసం ఎందుకు వచ్చాను? నీ కోసం రాలేదని నేను చెప్తున్నాను కదా. నేను ఇశ్రాయేలు ఇంటి వారి కోసం నేను వచ్చానని చెప్తున్నాను కదా. మరి ఎవరి కోసం నేను ఇక్కడికి రాలేదని చెప్తున్నాను కదా. అయినా కానీ నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు అని అడిగితే, నువ్వు ఎలాగైనా కానీ నాకు సహాయం చేయాలి. నువ్వు ఎలాగైనా కానీ నాకు సహాయం చేయాలి. నువ్వు చీ అన్నా, టూ అన్నా, యాక్ అన్నా నువ్వు నాకు చేసేంత వరకు నేను నిన్ను అడుగుతానే ఉంటాను. 2 సార్లు 3 సార్లు అడిగి మనం కాముగా కూర్చోవడం కాదు క్రైస్తవ భక్తి. 4-5 సార్లు అడిగి కూర్చోవడం కాదు క్రైస్తవ భక్తి. దేవుడు ఇచ్చేంత వరకు మనము అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. అక్కడ స్త్రీ నన్ను ఎందుకు కాదంటున్నాడు అని అక్కడ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి ఆలోచించదు. సంఘంలో నీకు ఒక పని అప్పగించినప్పుడు, నన్ను నా కోసం ఈ పని ఇచ్చారు, నేను ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. నేను ఆ పనిని నేను నెరవేర్చాలి. అవునా కాదా? ఏం చేయాలి? నెరవేర్చాలి. మరి నేను ఎందుకు చేయాలి ఆ పని అని చెప్పి వెనుక తిరిగితే అది దేవుని స్వభావం కాదు. ఒక పని నీకు పాటలు పాడటానికైతే పాటలే పాడాలి. పాటలు పాడటానికి నీకు పని అప్పగించినప్పుడు నీ సమయానికి నువ్వు రావాలి. వాక్యం చెప్పడానికి నీ సమయం నీకు ఇచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి నువ్వు సమయానికి రావాలి. అది దేవుని స్వభావం. వెనదిరగకూడదు దేనికి కూడా. నేను చెప్పను అని చెప్పి వెనదిరగకూడదు, నేను చేయను అని చెప్పి వెనదిరగకూడదు. ఏదైనా కానీ మనకు ఉద్యోగస్తులు ఏదైనా ఒక పని అప్పగిస్తే, మన అధికారులు మనకు ఏదైనా ఒక పని అప్పగిస్తే దాన్ని ఏ విధంగా మనం నెరవేరుస్తున్నాం, దాన్ని ఏ విధంగా మనం పూర్తి చేస్తున్నాం, దాన్ని ఏ విధంగా మనం వారికి తిరిగి అప్పగిస్తున్నాము. మనకి అప్పగించిన పని ప్రభు మనల్ని విశ్వాసముతో అడగమని చెప్పాడు, విశ్వాసముతో వేడుకోమని చెప్పాడు. విశ్వాసము లేకుండా ఎందరోలాగా మనము కూడా వచ్చి కూర్చొని ప్రార్థించుకోవటం దానికి దేవుని స్వభావము కాదు. ఎందరోలాగా మనము కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే అది అసలైన భక్తి కాదు, అది క్రైస్తవ భక్తి కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఎందరోలాగా మనం వచ్చి కూర్చుంటున్నాం అనేది కాదు, ఎందరోలాగా మనం ఉంటున్నాం అనేది కాదు, ఎందరోలాగా వాక్యం వింటున్నాం అనేది కాదు. అందరితో మనకు సంబంధము లేదు. నిజంగా మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా? అందరూ అలానే ఉన్నారు కదయ్యా, మేము ఆ గుంపంతా అంతే ఉంది, మా మందిరం అంతా అంతే ఉంది, మా సంఘం అంతా అంతే నింపబడి ఉంది, మా సంఘం అంతా కూడా మేము వెళ్తున్నాము, కూర్చుంటున్నాము, ప్రార్థించుకుంటున్నాము, వస్తున్నాము అనేటువంటిది గుంపుతో కాదు క్రైస్తవ భక్తి అంటే. గుంపుల్ని పోల్చదు, గుంపుల్ని చూడడు. క్రైస్తవ భక్తి అంటే ఎలా చూస్తాడు? వ్యక్తిగతంగా ప్రతి వారిని పరిశీలిస్తాడు. అందరు ఎలా ఉన్నా కానీ నిన్ను నువ్వు మార్చుకోవాలి. నువ్వు ఎదుటి వారికి మాదిరిగా ఉండాలి. ఎదుటి వారు నిన్ను చూసి నేను కూడా వారికి లాగా ఉండాలని చెప్పి వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మారుతారేమో. ఆ విధమైనటువంటి భక్తి మనం కనబరచాలి క్రైస్తవులమైనటువంటి వారు. మరి ఇక్కడ ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు ఏదైనా చేయి, నాకు ఏమంటుంది అయినా సహాయము చేయక మాత్రం మానొద్దు. నువ్వేం చేసినా పర్లేదు, నా కోసం రాలేదంటున్నావేంటి? నువ్వు బ్రతిమలాడుతున్నానని చెప్పి, కావాలని చెప్పి అట్లా చేస్తున్నావా? నిజంగా విశ్వాసముతో అడిగేటువంటి వారికి అహం ఉండదు, గర్వం ఉండదు. నా కోసం రాలేదంటున్నావేంటి అని చెప్పి గర్వపడలేదాం అక్కడ. నా కోసం రాలేదంటున్నావేంటి అని చెప్పి అహంకారంగా లేదాం అక్కడ, అహము చూపించలేదు అక్కడ. ఆమె నువ్వేదైనా చేయా అని మొక్కుతుంది. ఏమని? నాకు సహాయము చేయా అని చెప్పి మొక్కుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థించాలి, సహాయము మాకు చేయ. విశ్వాసముతో ఇంతవరకు మేము లేమేమో, ఇంతవరకు మేము విశ్వాసము కనబరచలేకపోయామేమో, మా యొక్క వ్యక్తిగత భక్తిని మేము పరిశీలించుకోలేకపోయామేమో, ఇంతవరకు మా వ్యక్తిగత జీవితాన్ని మేము పరిశుద్ధపరచుకోలేకపోయామేమో, నీ యొక్క మాటల్ని మేము తిరస్కరించామేమో, నీ యొక్క భక్తిని మేము నీ యొక్క స్వభావాన్ని మేము కలిగి ఉండలేదేమో. ఇక నుంచి అయినా కానీ ఆ స్త్రీ వలె ప్రార్థించేటువంటి వారు ఉంటుంది, సహాయం చేయని చెప్పి మనందరం కూడా ప్రార్థించాలి. తర్వాత చూడండి మరొక మాట. నిజమే ప్రభువా, చూడండి నేను నీకు సహాయం చేయడానికి రాలేదు ఇక్కడికి,
నేను నీ కోసం రాలేదు ఇక్కడికి అని చెప్తే, ఆమె నువ్వు ఏదైనా చెయ్యి, నాకు సహాయము చెయ్యా అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఏమంటున్నాడు 26వ వచనంలో, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, చూడండి తర్వాత ఆమె ఏమనింది, నిజమే ప్రభువా, నువ్వు నన్ను కుక్క అంటున్నావేంటయ్యా, కుక్కలాగా నీ వెనకమాల తిరుగుతున్నానని కుక్క అంటున్నావా, కుక్కలాగా నీ వెనకమాల పడి నేను సహాయం చేయ అంటున్నాను నన్ను కుక్క అంటున్నావా, నన్ను కరుణించుమయ్యా అని అడుగుతున్నానని నన్ను కుక్క అంటున్నావా అని చెప్పి ఆమె ఎక్కడ కూడా తిరిగి ప్రశ్నించలేదు ఎక్కడ కూడా. అవును ప్రభువా, కుక్క పిల్లలైనప్పటికీ కూడా తన యజమాని పెట్టేటువంటి ముక్కనే తినును కదా అని చెప్పంటారు. తను కుక్కగా పోల్చుకోవడానికి కూడా తన సిద్ధమైంది. కుక్క అన్నప్పటికీ కూడా, అవును ప్రభువా, నీ బల్ల మీద ఉన్నటువంటి ఒక్క ముక్కని నాకు దయచేయ్యా, నీ బల్ల మీద ఉన్నటువంటి ఒక్క ముక్కని నాకు ఇవ్వయా అని చెప్పి ప్రతిమలాడుకుంటుంది. చూడండి, నన్ను కుక్క అంటున్నావేంటి అని చెప్పి ఆమె ఏమనలేదు. అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా నా యజమాని పెట్టేటువంటి భోజనమే తింటుంది. కొన్ని కుక్కలు అయితే తన ఇంట్లో వారి కాకుండా బయట వాళ్ళు పెట్టినవి కూడా తినడానికి ఇష్టపడవు కదా. బయట వారి పెట్టిన ఏవి తినడానికి కూడా ఇష్టపడు. ఎంత ఆకలితో అయినా ఉండనివ్వండి, అవి బయట వారి పెట్టిన ఏవి కూడా తినడానికి తన యజమానులు, తన ఇంటి వారు ఏదైతే పెడతారో అది మాత్రమే తింటాయి కదా. కుక్క పిల్ల కూడా యజమాని పెట్టినటువంటిదే కదా తినాల్సింది, అదే అనుకొని చెప్పి నాకు కొంచెం ఇవ్వయా అని చెప్పి ప్రార్థించుతుంది, ప్రాధాయపడుతుంది ఆమె అక్కడ. తర్వాత ఆయన ఏమన్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పారు. స్వస్థత ఉంది. చూడండి ఏం చేశాడు ఫస్ట్ ఆయన, ఎన్ని కేకలు వేసినా కానీ వినట్టుగా వెళ్ళిపోయాడు. ఎన్నో కేకలు వేసింది, దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా అని చెప్పి ఎంత బిగ్గరగా ఆమె కేకలు వేసినా కానీ వినట్టుగా ఆయన నిజంగా పిలుస్తున్నాయేమో నన్ను, లేకపోతే ఎవరో నా కోసం, ఎవరో నా గురించి చెప్తే ఏదో ఒకసారి అడిగి చూద్దాము, ఒక రాయి వేసి చూద్దాము, తగిలితే మా కుమార్తె స్వస్థపడుతుంది, ఏదైనా ఒక రాయి వేస్తే తగిలితే నా కుమార్తెకు పడినటువంటి దయ్యము విడిపించబడుతుంది అని చెప్పి నిజంగా ఆ విశ్వాసముతో అడుగుతుందా, లేకపోతే ఊరకు అడగాలని అడుగుతుందా అని చెప్పి పరిశీలించాడు. ఎంతటికి కూడా ఆమె విడిచిపెట్టలేదు ఆయన్ని. ఎంత చేసినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టలేదు. నన్ను రక్షించుమయ్యా, నన్ను కరుణించుమయ్యా, నాకు సహాయము చేయ అని చెప్పి ఆయన వెంటనే ఆమె వెళ్ళినటువంటి సమయంలో నువ్వు కుక్క అన్నగా ఆమె ఎక్కడ కూడా బాధపడలేదు. నేను నీ కోసము రాలేదని చెప్పినా కానీ ఆమె ఎక్కడ బాధపడలేదు. నా కోసము రాకపోతే రాపోయావు, నాకు కొంచెం సహాయము చేయ. కుక్క వలేరని పోల్చుకో. కుక్క పిల్లలు కూడా తన యజమాని పెట్టినటువంటి భోజనమే కదా చేసేది, అదే అనుకొని చెప్పి నీ బల్ల మీద ఉన్నటువంటిది కొంచెము నాకు ఇవ్వయా అని చెప్పి ప్రాధాయపడినప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయన చూసి ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీ కుమార్తె స్వస్థత అందిందని చెప్పి. నీవు కోరినట్టుగానే ఏమి కోరిందామే, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నది, నువ్వే స్వస్థపరచాలి అని చెప్పినప్పుడు ఆమె నువ్వు కోరిన రీతిగానే నీ విశ్వాసం ఎంతో గొప్పగా ఉంది. నీ విశ్వాసం బహు బాగా ఉంది. చక్క విశ్వాసం కలిగినటువంటి దానివిగా నువ్వు ఉన్నావు. ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా నేను కాదన్నా, చీ అన్నా, కుక్క అన్నా కానీ ఎక్కడ కూడా నువ్వు ఆగిపోలేదు. అదే మనల్ని కుక్క అంటే ఏమనుకుంటాం, నన్ను కుక్క అంటాడని చెప్పి మనం మళ్ళీ తిరిగి నక్క అంటాం, అవునా కాదా? ఇక లేకపోతే నోటికి వచ్చింది అనేస్తాం. కానీ ఆమె అట్లా చేయలేదు. అందువల్లనే నీకు విశ్వాసము చాలా గొప్పది తల్లి, నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా. దానిని బట్టి నీ కుమార్తె, చూడండి అటువంటి విశ్వాసము మనం కలిగి ఉంటాం. ప్రతి వారం వస్తున్నామని చెప్పి మనం పొందుకోలేకపోతున్నామని చెప్పి అవిశ్వాసపడిపోకూడదు. ఎందుకు పొందుకోలేకపోతున్నాము అది మనం పరిశోధించుకోవాలి. ఎందుకు పొందుకోలేకపోతున్నాము? అందరి వలె మనము కూడా వచ్చి కూర్చుంటున్నామేమో, అందరి వలె మన ప్రార్థన కూడా ఉంటుందేమో, అందరి వలె మనము కూడా వాక్యం వింటున్నామేమో, అందరి వలె మనము కూడా కానుకలు ఇస్తున్నామేమో. కానీ అందరి వలె ఉంటే సరిపోదు. ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి. అందరి వలె ఉంటున్నాము, అందరూ నాలానే ఉంటున్నారు, అందరూ కూడా ఎవరు కూడా పొందుకోలేకపోతున్నారంటే ఎవరు కూడా విశ్వాసముతో లేరన్నారు. అందరి వలే కాదు, నేను విశ్వాసము కలిగి ఉండాలనేటువంటి విశ్వాసము మనకు కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని చెప్పి మనం అందరికీ తెలుసు. విశ్వాసముతో ఆమె వెళ్ళి ఆయన వెనక కొంగి పట్టుకుంటే చాలు, నేను రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ స్వస్థ పొందుతానని చెప్పి తెలుసుకుంది. వెంటనే ఆమె వెళ్ళి ఏదైతే అంగిని పట్టుకుందో వెంటనే ఆమె రక్తస్రావం అనేది కట్టబడింది. ఆ విధమైనటువంటి విశ్వాసము మనందరం కలిగి ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నువ్వు పొందుకునేంత వరకు విశ్వాసముతో ఉండేంత వరకు నువ్వు అడగాల్సిందే. విశ్వాసము లేకుండా నువ్వెంత అడిగినా కానీ వ్యర్థమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము. విశ్వాసము లేకుండా నేను దేవునికి ఇష్టడై ఉంటున్నాను, నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, డ్రమ్ము కొడుతున్నాను, నాకు అప్పగించినటువంటి పనిని నేను నెరవేరుస్తున్నాను, కానీ నాలో విశ్వాసము లేదు, దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. విశ్వాసము కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగిస్తాడు. విశ్వాసము కలిగి జీవించేటువంటి వారిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం ఉండాలి. దేవునికి ఇష్టలై ఉండుట, దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి జీవించేటువంటి వారిగా ప్రార్థించుకుందాం మనందరము కూడా, ప్రార్థించుకుందాం మనందరము కూడా. ఆ స్త్రీ ఏ విధంగా అయితే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రాధేయపడింది, దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేసి ప్రార్థన చేసింది, కేకలు వేసింది. ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, కొద్ది నిమిషంలో ప్రార్థించండి, నోరులు విప్పి ప్రార్థించాలి ప్రతి ఒక్కరు కూడా. విశ్వాసాన్ని కనుపరచండి మీరు కూడా. ఆమె ఎలా ప్రార్థించింది, ఇదేనా ప్రార్థించింది? ఆమె కూడా విశ్వాసముతో బహు పెద్దగా కేకలు వేస్తూ ప్రార్థించింది. దావీదు కుమారుడా నన్ను కరుణించుమయ్యా అని బహు పెద్దగా కేకలు వేస్తూ ప్రార్థించింది. అయ్యా నన్ను రక్షించుమయ్యా అని పెద్దగా ప్రార్థించింది. నోరులు విప్పి అందరూ పెద్దగా ప్రార్థించండి, ప్రార్థించండి అందరూ కూడా. ప్రార్థన రానటువంటి వారు ఆమె దగ్గర చూసి నేర్చుకోవాలి, ప్రార్థన చేయి. కరుణించుమయ్యా, నన్ను రక్షించుమయ్యా తండ్రి. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి ప్రభా, విశ్వాసముతో మేము ఉండాలి ప్రభా. ప్రతి వారము వింటున్నాం అంటున్నాం ప్రభా, ప్రతి వారము ప్రార్థన చేసుకుంటున్నాం అనుకుంటున్నాం ప్రభా, ప్రతి వారము నీ సన్నిధికి వెళ్తున్నాం అనుకుంటున్నాం ప్రభా, ప్రతి వారము నీ సన్నిధిలో కానుకలు ఇస్తున్నాం అనుకుంటున్నాం ప్రభా. ఇది చేసినా కానీ మళ్ళీ విశ్వాసము లేకపోతే దేనికి పనికిరాదు తండ్రి. ఎంత ప్రార్థించినా కానీ అది వ్యర్థమే కదా తండ్రి. ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, నోరులు విప్పి ప్రార్థించండి ప్రతి ఒక్కరు కూడా. ఈ లోకంలో మీరు ఇచ్చినటువంటి బంధము ప్రభువా, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవటం, ఒకరికి బాగోకపోతే మరొకరు ప్రార్థించుకోవటం, ఒకరికి బాగోకపోతే మరి ఒకరు బాధపడటం. తండ్రి, దయ్యము పట్టిన వారు వచ్చి నాకు దయ్యము పట్టిన విడిపించమని అడగలేరు ప్రభువా. మద్యానికి బానిసైనటువంటి వారు నేను బానిసనయ్యాను నన్ను విడిపించమని అడగలేరు ప్రభువా. వారి గురించి ప్రార్థించాల్సినటువంటి అవసరం మాకుంది దేవా. మా కుటుంబాల్లో, మా సంఘాల్లో తండ్రి మద్యానికి బానిసలైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు, దయతో మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి, వారికి ఉన్నటువంటి దురలవాటిని వైపరచండి దేవా. ఇప్పుడే వాటి నుంచి విడిపించండి ప్రభా. తండ్రి, దురాత్మ పడి పీడించబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభా, వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా ప్రభా మీరు తాకమని అడుగుతున్నారు ప్రభా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పారు దేవా. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి విశ్వాసముతో సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం దేవా. తండ్రి, మా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి దేవా. తండ్రి, మా లోపములు, మా తప్పులు, మా దోషము లేదంటే తైతమములు మన్నించమని అడుగుతున్నాం దేవా. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం ప్రభా. ఈ కృపను మా పట్ల చూపించమని అడుగుతున్నాం దేవా. ఈ సహాయాన్ని మాకు కనపరచండి. మరి ఒకసారి ప్రభా మేమందరం కూడా తండ్రి విశ్వాసముతో జీవించలేక దేవా కొన్ని మాటలు ఈ సమయంలో తెలుసుకొని ఉన్నాము దేవా. అటు విశ్వాసాన్ని కలిగి జీవించేటువంటి వారు కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రతి వారం వెళుతున్నాం వింటున్నాం అనేటువంటి ఉద్దేశముతో ఉండకూడదు దేవా. ఇక నుంచి అయినా కానీ ప్రభా విశ్వాసముతో మేము ఉండాలనేటువంటి విశ్వాసం కలిగేలా ఉంటుంది. సహాయం చేయండి. నీ యొక్క స్వభావం కలిగి ఉండాలి తండ్రి.
తండ్రి ఎక్కడి మాటలు తండ్రి ఆ తండ్రి ఏ విధంగా అయితే నేను నీ కోసం రాలేదు, ఇశ్రాయేలు ఇంటి వారి కోసం నేను వచ్చానని చెప్పారు దేవా. అటువంటి మాటలు ప్రభా, నీ యొక్క స్వభావం కలిగినటువంటి మాటలు దేవా, ఎక్కడి మాటలు అక్కడ ఎదురుగా సూటిగా చెప్పేటువంటి వారి కొరకు సహాయం దయచేయండి. కృపతో నింపమని అడుగుతూ దేవా, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకో. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు పలహారం తీసుకొచ్చారు. ఎవరండి? అంటే కేరీ వాళ్ళ డాడీ, సలోమ్ ఆంటీ వాళ్ళ తమ్ముడు. సలోమ్ ఆంటీ వాళ్ళ తమ్ముడు గారు కేరీ తెలుసు కదా అందరికి. వాళ్ళ డాడీ ఈరోజు చనిపోయిన రోజు అంట, అందుకు వారు పలహారం తీసుకొచ్చారు. వారి కోసం, వారి కుటుంబం కోసం కూడా ప్రతి ఒక్కరు 2 నిమిషాలు 2 మాటలు ప్రార్థించింది. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు దేవ. తండ్రి ఈ దినాన ప్రభా తండ్రి పలహారం తీసుకొచ్చినటువంటి కుటుంబం ప్రభా దేవా, నన్ను ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబం తండ్రి పలహారముని తీసుకొచ్చి ఉన్నారు దేవా. తండ్రి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణను మీరు అనుగ్రహించండి తండ్రి. వారి తండ్రి చేసినటువంటి పనుల్లో మీరే తోడుకోండి తండ్రి. బిడ్డను బట్టి, కేరీని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ కూడా తండ్రి ఇంకనూ తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించవాడుకున్నట్టు సహాయం దయచేయండి తండ్రి. ఆ బిడ్డకి చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి దేవా తండ్రి. అలాగే ప్రభా తండ్రి వారికి మీరున్నారని చెప్పి ధైర్యంతో వారు ఉండటకు సహాయం దయచేయండి. మీరు వారితో ఉండి నడిపించండి. అలాగే తండ్రి పలహారం తెచ్చినటువంటి కుటుంబం తండ్రి దేవా, ఆంటీ వాళ్ళ తండ్రి నేను వారికి తెచ్చుండగా ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటాం. ఒక ప్రార్థన నీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న పాడు పాడినట్టు కానుకలు పట్టుకున్నాం. మన మధ్యలో కోసం పాడగారు ఉన్నారు. కానుకల నుంచి పాడు పాడతారు. పాట పాడేటప్పుడు అందరూ కలిసి పాడి చప్పట్లు కొట్టి సాక్షిగా చెప్పాల్సిన ఎవరు ఉన్నారు? సాక్షిగా
సాక్షాలు ఎవరు లేదని మన మధ్యలో జగన్ గారు ఉన్నారు. కానుక నిమిత్తం ప్రార్థన చేస్తారు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. అందరికీ నిన్న నేడే ఎక్కడికి తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన మహోన్నతుడ మహాగరుడ యేసయ్య నీకే వందనాలు నాయన. మమ్మల్ని జరిగిన తండ్రి నీకే వందనాలు, మనం చూస్తున్న తండ్రి నీకే వందనాలు, మా అవసరాలు తెలిసిన తండ్రి నీకే వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నా ప్రార్థన చేస్తుండగా నాయన మా ప్రార్థన మనవులు నాయన నీ సన్నిధికి నాయన దీపం దూపవలే చేరి నేను మేము అడిగిన మాకు సహాయం చేస్తున్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని క్షేమం కాచి కాపాడి సజీవ లెక్కలోంచి నాయన ఇది నారాధనలో పాల్గొంటే మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఇది నారాధన ఆచార ప్రకారం కాకుండా నాయన నీకు క్రమంగా జరిగినందుకు నీకే వందనాలు. నాయన పాటలు ఎందుకు ఉత్తర పత్రికలను వాక్య పరిచయం మీరు నడిపించినందుకు నీకే వందనాలు తండ్రి. నాయన కీర్తపడిన వాక్యం నాయన మేము విని విడిచిపెట్టేవాడు కాకుండా నాయన గ్రహించుకుని నాయన నమరు వేసుకుంటూ నాయన వాక్య ప్రకారం జీవించేవాడికి సహాయం చేసి పెట్టండి తండ్రి. మేము నాయన విశ్వాసంతో నాయన నేను వెంబడించే వారికి సహాయం చేసి పెట్టండి. నాయన విశ్వాసంతో మేము గోజాడే వరకు మాకు సహాయం చేసి పెట్టండి. మేము అడిగిన పొందే వరకు మేము విశ్వాసంతో మేము ప్రార్థించే వాడి గురించి సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన మీరే సహాయం చేసి పెట్టండి. విశ్వాసంతో జీవిస్తూ సహాయం సంఘం కొరకు నాయన కుటుంబం కొరకు మేము విశ్వాసంతో ఉండేవాడికి సహాయం చేసి పెట్టండి నాయన. అదేవిధంగా నాయన కానుకలు మొత్తం కానుకలు ఇచ్చిన వారిని నేను 30 ఫలించి సహాయం చేసి పెట్టండి. ఇచ్చిన కానుకలు నేను రాజ్య సువార్తతో పాటు సహాయం చేసి పెట్టండి నాయన. ఇంకా అవసరాలన్నీ తీర్చున్నాయి. ఆరోగ్యం తెచ్చాము, చదువుకున్న మంచి జ్ఞానం తెచ్చాను, ఉద్యోగాలు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చాము నాయన. వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలు మంచి వివాహాలు ఏర్పాటు చేయమని నాయన. మీరు సహాయం చేసి పెట్టమని, అంతవరకు సజీవ లెక్కల నుంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరు లేచి నిలబడ్డట్టయితే మన దాసులు ప్రార్థన చేస్తారు. కొంచెం చిన్న పలహారం ఉంది కనుక పాట పాడండి. పలహారం పంచుకున్నాం. మన మధ్యలో పండుగ ఉన్నాడు, వచ్చి పలహారం పంచుతాడు. పాట స్టార్ట్ చేయండి. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడిచినా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమాన పరచడు నీను. ఓటమిరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నీను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాలని ఎదుటే మృంగివేయని నిలిచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే
కన్నీరు తుడుచును సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. చాలా అండి. అందరూ లేచి నిలబడలేదైతే మన దాసులు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రం దేవ. యొక్క పునరుద్ధాన దినం మన తండ్రి మేమందరం కూడుకొని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రం దేవ. ఇంతవరకు ఆరాధన క్రమంగా జరుగుటకు మీరు సహాయం చేసినందుకు నీ కొందనాలు స్తోత్రం. ఎక్కడ కూడా తండ్రి దురాత్మకు ఇక్కడ అధికారము లేకుండా దేవ మీరు అధికారిగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా పాటల్లోనే ప్రభా ఇతర బతిత్రాల్లోనే తండ్రి వాక్య బోధకులను మీరే తోడుగా ఉండి నడిపించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. విన్న ప్రతి ఒక్క మాట కూడా తండ్రి శ్రద్ధగా తీసుకుంటాం తండ్రి. వినటం వలన విశ్వాసం కలుగుతుందని చెప్తాను తండ్రి. ఆ విశ్వాసము పొందుకొనుటకు విశ్వాసం కలిగి జీవించుటకైనా కానీ తండ్రి చెప్పి ప్రతి మాట కూడా వినటకు సహాయం దయచేయండి. చక్కగా విన్నందుకు ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రభా బిడ్డలు ఎక్కడ కూడా తండ్రి దాన్ని తండ్రి విడిచిపెట్టే వారితో కాకుండా వారి వాక్యంలో తండ్రి హృదయంలో తండ్రి వాక్యాన్ని తండ్రి నాటుకుపోలాగా మీరు సహాయం చేయండి దేవా. తండ్రి కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తండ్రి ఏ అవసరతతో అయితే ఇక్కడ కూడుకున్నారో ప్రభా తండ్రి, ఏ అవసరాలు అయితే వారిలో ఉన్నాయో తండ్రి, ఏ అనారోగ్య బాధలు అయితే వారిలో ఉన్నాయో దేవా తండ్రి, ఏ సమస్యలు అయితే వారి కుటుంబాల్లో ఉన్నాయో దేవా తండ్రి, వారికి కావాల్సినటువంటి సంపూర్ణంగా వారికి దయచేయమని ప్రార్థించుకుంటున్నాం దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా తండ్రి. శ్రమల్లో ఉన్నటువంటి వారికి దేవా తండ్రి సమాధానాన్ని వారి కుటుంబాల్లో అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం దేవా. ఏ బాధలు ఏ బలహీనతలతో ఉన్నారు తండ్రి వాటన్నిటి నుంచి విడిపించి ప్రభా వారికి పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపమని ప్రార్థించుకుంటున్నాం దేవా. మీరు వారితో నడిపించి క్షేమాన్ని దయచేయండి దేవా. మరలా తిరిగి గత మరి యొక్క దినాన్ని మేమందరం కలుసుకొని స్థితించటకు మీరు మాకు సహాయం దయచేయండి. అంతవరకు నీ రెక్కల చాటున భద్రపరచుకోండి. అలాగే తండ్రి ఈ దినాన్ని ప్రభా తండ్రి ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ దేవా తండ్రి తెచ్చినటువంటి పలహారం ప్రభా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము దేవా తండ్రి. వారి కుటుంబంలో మీరు నడిపించండి దేవా. మీరు నారనేటువంటి ధైర్యం వారి కుటుంబానికి మీరు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం దేవా. ఇందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారి ముందుకు సహాయం దయచేయండి. మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో నడిపిస్తున్నందుకు ఈ కొందనాలు స్తుతులు ప్రభా. ఇక మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా నువ్వు దేవాజ్ఞాన సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరే తోడుకోండి. వారితో మీరు నడిపించి చక్కగా రాయటకు మీరు సహాయం దయచేయండి తండ్రి. వారికి మంచిగా రిజల్ట్ వచ్చేందుకు సహాయం దయచేయండి దేవా. యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డతో దేవా వారు తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి నిండైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళేటువంటి వారి కొరకు సహాయం దయచేయండి. ఇక మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకో. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాని మీద కుమ్మరించుము దేవా, హమారా ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క ఆరాధన ఇంతతో ముగించబడినది.